మనము తెలుసుకోబోతున్న మీటింగ్ వచ్చేసి 7 ఫిట్ ఫాల్స్ ఆఫ్ బిగినర్స్. బిగినింగ్ లో కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళు చేసే కొన్ని తప్పిదాలు, ఏమేమి తప్పిదాలు చేస్తుంటారో దానివల్ల బిజినెస్ లో నుంచి క్విట్ అయిపోతుంటారు చాలా మంది. బిజినెస్ లో స్లోగా ఉండడం, చాలా రోజుల నుంచి ఉన్నా కూడా బిజినెస్ లో గ్రోత్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. వాటన్నిటికీ కారణం ఏంటంటే మేజర్ గా ఆల్రెడీ కంపెనీ రీసెర్చ్ చేసి చాలా మంది యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొనేసి మనకి 7 ఫిట్ ఫాల్స్ ఆఫ్ బిగినర్స్ చేసే 7 ఫిట్ ఫాల్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంపెనీ ఇవ్వడం జరిగిందండి. మనం చేసే మిస్టేక్స్ ఏంటి, బిగినర్స్ చేసేటివి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన చేసే బిగినింగ్ లో చేసే తప్పిదాల నుంచి నేర్చుకునేసి రిపీట్ గా తప్పిదాలు చేయకోకుండా రైట్ అప్రోచ్ ఏం చేయాలి, ఎలాగా మన థాట్ ప్రాసెస్ మార్చుకునేసి మనం ఈ బిజినెస్ లో గ్రో కావచ్చు అనే విషయాలు నేను డిస్కషన్ చేస్తాను ఆల్రెడీ. సో ఇక్కడ 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్ అండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్ ఆఫ్ రియలైజేషన్. నిజంగా చెప్తున్నానండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది సింపుల్, వెరీ ఈజీ బిజినెస్. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ ని రియలైజ్ అవుతారో అప్పుడు ఈ బిజినెస్ ఈజీ బిజినెస్ అండి, వెరీ సింపుల్ బిజినెస్. మనం ఎప్పుడైతే రియలైజ్ కాలేదనుకోండి అప్పుడు ఈ బిజినెస్ వెరీ హార్డ్ గా ఉంటది, వెరీ టఫ్ గా ఉంటది. మనము ఎప్పుడైతే రియలైజ్ కాలేమో అప్పుడు ఈ బిజినెస్ కష్టంగా అనిపిస్తుంది, చాలా బిజినెస్ లో గ్రోత్ కాలేమో, మనకి చాలా హార్డ్ గా అనిపిస్తుంది, చాలా టఫ్ గా అనిపిస్తుంది. ఎప్పుడంటే మనము రియలైజ్ కానంత వరకు. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ ని రియలైజ్ కాగలిగాం అనుకోండి అప్పుడు ఈ బిజినెస్ వెరీ సింపుల్ గా కనిపిస్తుంది, వెరీ ఈజీగా కనిపిస్తుంది. నిజంగా ఈ రోజు సిద్ధార్థ్ సింగ్ 1,68,00,000 తీసుకుంటున్నా. ఈ రోజు మీకు ప్రజెంట్ చేయబోతున్న నేను 3,30,000 వరకు ఇన్కమ్ తీసుకొని 14,50,000 విలువ చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ని డ్రైవ్ చేస్తున్నా. నేను ఈ బిజినెస్ ని రియలైజ్ అయినాను అండ్ సిద్ధార్థ్ సింగ్ గారు ఈ బిజినెస్ ని రియలైజ్ అయినారు కాబట్టి వాళ్ళు గ్రో కాగలిగారు. సో మీరు కూడా ఈ బిజినెస్ ని రియలైజ్ కాగలిగితే కరెక్ట్ గా మీరు ఈ బిజినెస్ లో గ్రో కాగలరంటే అర్థం చేసుకోండి. సో వాట్ ఈస్ వాట్ అనేసి అది అర్థమైందంటే బిజినెస్ లో గ్రో కావచ్చు 100%. సో ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బిజినెస్ రియలైజేషన్ ఆన్. మనము ఈ బిజినెస్ లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కారణం ఏంటంటే మనము ఏ విధంగా రియలైజ్ అయినాం, ఈ బిజినెస్ ని ఎలాగా అర్థం చేసుకున్నాం. దీని ద్వారా మనం తీసుకునే నిర్ణయాలు మనీ గ్రో చేస్తాయి లేదా ఫెయిల్యూర్ చేస్తాయి. ద రైట్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ టు గెట్ స్టార్టెడ్. చాలా మందికి డౌట్ ఉంటదండి, ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఇలాగా చాలా మంది డౌట్లు ఉంటారండి. ఎలా స్టార్ట్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. మీ అప్లైన్ ఉన్నారు, కంపెనీ ట్రైనర్స్ ఉన్నారు, ఆ మీటింగ్ లో ట్రైనింగ్ లో అటెండ్ అయితే చాలు ఎలాగ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలో అర్థమైపోతుంది. బట్ ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై మీరు ఎందుకు బిజినెస్ చేయాలి? సో ఒక 3 years to 5 years బిజినెస్ చేయగలిగితే ₹1,00,000 పైన ఇన్కమ్ చేయొచ్చు, నచ్చిన డ్రీమ్ కార్ ని డ్రైవ్ చేయొచ్చు, నచ్చిన హౌస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అది వై అండి. ఎందుకు చేస్తున్నా? నేనైతే ₹1,00,000 సంపాదించాలని బిజినెస్ లోకి వచ్చాను అండ్ నాకు కార్ ని డ్రైవ్ చేయాలనే ఫ్యాషన్ అండి. నా డ్రీమ్ కార్ ని డ్రైవ్ చేయాలనేసి, మంచి ఇల్లు కట్టుకోవాలని ఈ కారణాలతో వెస్టేజ్ బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నాను. ఎలా స్టార్ట్ చేయాలని కూర్చొని జుట్టు బిక్కోలేదండి. ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాగ క్వశ్చన్స్ మనకి వస్తూనే ఉంటాయి. ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎందుకు బిజినెస్ ని గ్రో చేసుకోవాలి అనేది ఒక్క విషయం మీకు అర్థమైందంటే బిజినెస్ లో అర్థమైపోతుందండి. ఈ బిజినెస్ అర్థమైపోతుంది, బిజినెస్ లో గ్రో అయ్యే తీరుతారు. చాలా మంది అండి చేసే మిస్టేక్ ఏంటంటే ఈవెన్లీ ప్రాపర్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ కూడా చేయరు. బిజినెస్ ని స్టార్ట్ చేయకుండానే బిజినెస్ నుంచి క్విట్ అయిపోతుంటారు, బయటకు వెళ్ళిపోతుంటారు. ఎలా సక్సెస్ వస్తుంది? మినిమం స్టార్ట్ చేస్తేనే కదా. ప్రయత్నం చేస్తే సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ప్రయత్నం చేస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రయత్నం చేసే వాళ్ళకి సక్సెస్ వస్తుంది, కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు, 2 జరగచ్చు. కానీ ప్రయత్నం చేయని వాళ్ళకి సక్సెస్ రాదండి, ఒకే ఆప్షన్. ప్రయత్నం చేసిన వాళ్ళకి 2 ఆప్షన్, రావచ్చు రాకపోవచ్చు. ప్రయత్నం చేయని వాళ్ళకి సక్సెస్ అనే ఆప్షనే ఉండదు, సక్సెస్ రాదంతే. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవ్వచ్చు కానీ ప్రయత్నం చేసే దాంట్లో ఫెయిల్ అవ్వకూడదండి. నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను మాట్లాడేది ఏంటంటే, ప్రయత్నిస్తే ఓడిపోవచ్చు, ప్రయత్నించడంలో ఓడిపోకూడదు. అది అర్థమైందంటే బిజినెస్ లో గ్రో కావచ్చు. జస్ట్ రియలైజ్ అండి, నెవర్ గివ్ అప్. సో ద రైట్ కాన్సెప్ట్ ఆఫ్ గెట్టింగ్ స్టార్టెడ్ ఈజ్ 1 year కమిట్మెంట్. నేనైతే బిజినెస్ లో అండి అందరూ 1 year లో 1 lakh కొట్టచ్చు, ఇప్పుడు అందరూ కొడుతున్నారు కూడా. నేను ఆ రోజు 3 ఏళ్ళకి ₹1,00,000 కొట్టచ్చు అని కొడదామనేసి ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేశాను.
3 ఇయర్స్‌కి ₹1,00,000 సంపాదించాలా. ఏమైనా సరే ₹1,00,000 సంపాదించాలా. డ్రీమ్ కార్‌ని డ్రైవ్ చేయాలా. బిజినెస్ అండి బిగినింగ్‌లో ఫ్యూ మంత్స్ లెర్నింగ్ కోసం మనము టైం పెట్టాలండి. మనం మిస్టేక్స్ చేస్తాం. మనిషి అంటేనే తప్పిదాలు చేస్తారండి. మనమేం మిషన్స్ కాదు గదా! కంప్యూటర్ కాదు గదా! సో, మనిషి అన్నాక మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ బిజినెస్‌లో గ్రో కావాలండి. జస్ట్ ట్రైల్. ట్రైల్ అండ్ ఎర్రర్. ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ఈ బిజినెస్‌లో గ్రో అవుతాం. కొంతమంది బిజినెస్‌నే ట్రైల్ చేస్తారు. మిస్టేక్ చేస్తారు. అరే! ఇది వర్కౌట్ కాదు. మనం సక్సెస్ కాలేము. ఈ బిజినెస్‌లో టఫ్ అనేసి వదిలేస్తుంటారు. అది రాంగ్ అండి. ట్రై చేయాలి. సో, సక్సెస్ రాలేదు. ఫెయిల్ అయింది. దాని నుంచి నేర్చుకోండి. ఎలా కనుగొనాలి అనేసి. ఎలా గ్రోత్ కావాలనేసి. థామస్ అల్వా ఎడిసన్ అండి 10,000 సార్లు ఫెయిల్ అయినాడు బల్బ్ కనుగొనడంలో. అతన్ని ఒక ఆహ్, ఆహ్, పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అండి చెప్పిందేంటంటే 10,000 సార్లు ఫెయిల్ అయినారు కదా! మీకెప్పుడన్నా గాని వదిలేయాలనిపించలేదా అంటే, నో అనిపించలేదు. 10,000 సార్లు బల్బ్ ఎలా కనుగొనకూడదో కనుగొన్నాను అంటాడు. బల్బుని ఎలా కనుగొనకూడదో కనుగొన్నాను 10,000 సార్లు. సో, 10,000 తప్పిదాలు కావేవి 10,000 రాంగ్ థింగ్స్‌ని కనుగొన్నాను అని జెప్తాడు. అలాగే మనం 1, 2 మిస్టేక్స్ చేస్తాము. దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రాదు. అప్పుడు బిజినెస్‌ని వదిలేసి బయటికెళ్ళిపోతుంటారు. ఎలా సక్సెస్ అవుతారండి? సో, ఒక డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి 15 ఇయర్స్ టైం పడతదండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో, 10థ్ పాస్ అయితే ఇంటర్ జాయిన్ జేయించుకుంటారు. ఇంటర్ పాస్ అయితే డిగ్రీ జాయిన్ జేయించుకుంటారు. ఎక్కడో ఫెయిల్ అయినామని సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువొచ్చినాయని అక్కడే చదువు ఆపేస్తే డిగ్రీ పట్టా రాదండి. 15 సంవత్సరాల కమిట్మెంట్. ఆ పట్టా పట్టుకొని బయటికెళ్తే 15,000, 20,000 సాలరీ ఇయ్యట్లేదు. కానీ బిజినెస్‌లో 1 ఇయర్, 2 ఇయర్స్ కమిట్మెంట్ ఇస్తే 1,00,000 సంపాదించొచ్చు అంటే, 15 ఇయర్స్ కమిట్మెంట్ ఇచ్చిన దానికి ₹1,00,000 రావట్లేదంటే, 15 ఇయర్స్ కష్టపడిన దానికి 10,000, 15,000 సంపాదించడం కష్టంగా ఉన్నప్పుడు 3-5 ఇయర్స్ బిజినెస్ చేస్తే ₹1,00,000 పైన సంపాదించొచ్చు అంటే, ఎందుకు మనం కమిట్మెంట్ ఇయ్యకూడదండి? 1 ఇయర్ కమిట్మెంట్ ఏంటి బిజినెస్‌లో నేర్చుకుంటారు. బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలి? ప్రొడక్ట్ గురించి ఎలా చెప్పాలి? ఇది నేర్చుకుంటారు. ఫస్ట్ బిజినెస్ ఏంటి అర్థమవుతది. ఇండస్ట్రీ ఎంత పెద్దగుంది? ఇండియా లెవెల్‌లో ఎలా ఉంది? వరల్డ్ వైడ్ ఎలా ఉంది? ఈ విషయాలు ఎలా పీపుల్ గ్రోత్ అవుతున్నారు? ఈ విషయాలు అర్థమవుతాయండి. యూ నీడ్ జస్ట్ ఏ బిజినెస్‌లో ప్రూవ్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి 1 ఇయర్ కమిట్మెంట్ ఇయ్యండి. మినిమమ్ 1 ఇయర్ కమిట్మెంట్. సో, మీరు నమ్మాలండి. రోమ్ వాస్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే. రోమ్ అనే మహానగరాన్ని ఒక రోజుల్లో బిల్డ్ చేయలేదండి. కొన్ని ఇయర్స్ పాటు పట్టింది. ఆ రోమ్ నగరాన్ని నిర్మించడానికి కొన్ని ఇయర్స్ పట్టిందండి. అలాగే ఏదైనా గాని ఒక బిజినెస్ స్టార్ట్ చేశామంటే, మనం డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి 15 ఇయర్స్ పట్టిందండి. అలాగే ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ మనం ఈ బిజినెస్‌లో గ్రో కావచ్చు అన్నప్పుడు ఎందుకు మనం టైం పెట్టకూడదు? జస్ట్ రియలైజేషన్ అండి. ఇది అర్థమైందంటే అర్థమైపోతది. సో, ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. తప్పిదాలు చేస్తాము. ఆ తప్పిదాల నుంచి నేర్చుకోవాలి. ఆ తప్పిదాల్ని పదే పదే చేయకోకుండా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. వెరీ సింపుల్ బిజినెస్. సో, ఇవన్నీ మేము కూడా అదే పనిలో చేశామండి. సో, వై డు ఆస్పైరింగ్ పీపుల్ గివ్ అప్ ఈవెన్ బిఫోర్ దే స్టార్ట్ ప్రాపర్‌లీ? నిజంగా అండి చాలా మంది పీపుల్ బిజినెస్‌ని స్టార్ట్ చేయకోకుండానే వదిలేసిపోతుంటారండి. బిజినెస్ స్టార్ట్ చేయరు ప్రాపర్‌గా. మినిమమ్ ప్లాన్ చెప్పడము, ప్రొడక్ట్‌కి చెప్పడము, లేదా మీటింగ్‌లకి అటెండ్ అవ్వడము, నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. బిజినెస్‌ని వదిలేసిపోతుంటారు. వై? చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి ఓ 3 మంత్స్, 4 మంత్స్ స్టార్ట్ చేసి, 6 మంత్స్ స్టార్ట్ చేసి బిజినెస్ వదిలేసిపోతుంటారు. కొంతమంది 1 ఇయర్, 1 ½ ఇయర్ స్టార్ట్ చేసి కూడా ముందుకి గ్రో కాలేక వదిలేసి ఎళ్ళిపోతుంటారు. వాళ్ళు ఎందుకు అలా ఎళ్ళిపోతున్నారంటే, ఈ బిజినెస్‌లో రియలైజ్ కాకపోవడం, నేర్చుకోకపోవడం, ఈ బిజినెస్ చేసే విధానాన్ని నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు గివ్ అప్ ఇస్తుంటారండి. వాళ్ళు చేసే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఆ తప్పిదాలనే ఇదే రిజల్ట్ అనుకోనేసి, ఇదే ఇంగింతకంటే ఎక్కువ సాధించలేమనేసి బయటికెళ్ళిపోతుంటారు. ఆ తప్పిదాలేంటంటే అండి, సో, మన వాళ్ళు రిసర్చ్ చేసి ఆ తప్పిదాలని కనుగొన్నారు. 7 రకాల తప్పిదాలండి. సో, వాళ్ళు కమిట్ అయ్యుంటారు ద 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. బిగినర్స్ కమిట్ అయ్యుంటారండి 7 మిస్టేక్స్‌కి. ఏదో ఒకటండి. అందరూ ఒకే 7కి కమిట్ అయ్యుండరండి. ఏదో ఒక మిస్టేక్‌కి కమిట్ అయ్యేసి బిజినెస్‌ని వదిలేస్తుంటారు. సో, వాటిలో ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ఎవరెవరు దేనికేనికి వదిలేస్తుంటారో, ఒకరికి అనిపించిండేది టఫ్ అనిపించిండేది ఇంకొకరికి ఈజీ అనిపిస్తది. ఇంకొకరికి ఈజీ అనిపించేది ఇంకొకరికి టఫ్ అనిపిస్తది. అంటే 7 మిస్టేక్స్, 7 ఫిట్ ఫాల్స్‌లో ఎవరికి ఏది కష్టం అనిపిస్తదో, ఎవరికి ఏది ఈజీ అనిపిస్తదో తెలీదండి. వాళ్ళు చేసే విధానాన్ని బట్టి, వాళ్ళు నేర్చుకునే విధానాన్ని బట్టి, అర్థం చేసుకునే దాన్ని బట్టి బిజినెస్‌లో ఒక్కొక్క స్టెప్‌కి వాళ్ళు రియలైజ్ కాకలేక వదిలేసిపోతూ ఉంటారు. నేనేం చెప్తానంటే, ఆ స్టెప్స్ ఏంటో చెప్తాను. 7 మిస్టేక్స్. ఆటిని రైట్ అప్రోచ్‌తో ఎలా కరెక్షన్ చేసుకోవచ్చో కూడా చెప్తానండి. సొల్యూషన్ కూడా ఉంటది రైట్ అప్రోచ్.
సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అండి, రీఇన్వెంటింగ్ ద వీల్. మనం సహజంగా చూస్తుంటామండి. వెరీ, వెరీ, వెరీ ఫెంటాస్టిక్ ఫస్ట్ మిస్టేక్ అండి. రీఇన్వెంటింగ్ ద వీల్. వీల్ ఎప్పుడన్నా గాని రౌండ్ గానే ఉంటదండి. మీరు ఎప్పుడన్నా గమనించండి. ఏ వెహికల్‌కి తీసుకున్నా, మనం సైకిల్‌కి తీసుకున్నా, బైక్‌కి తీసుకున్నా, కారుకి తీసుకున్నా, విమానానికి తీసుకున్నా, వీల్స్ కలిగిన ఏ వాహనానికైనా గమనించండి, ట్రైన్‌కి తీసుకున్నా వీల్స్ అన్ని రౌండ్ గానే ఉంటాయండి. కానీ కొంతమంది బాగా డబ్బు సంపాదించిన తర్వాత గోల్డ్ తో ఆహ్, కార్ తయారు చేయించుకోగలిగారనుకోండి. సో కువైట్‌లో పెట్రోల్ బావులున్నాయి వాళ్ళకి. గోల్డ్‌తోనే కార్‌ని తయారు చేయించుకోగలిగారు. సో ఈవెన్ వాళ్ళు కూడా రౌండ్‌గానే వీల్స్ పెట్టుకోవాలండి. అలా కాకోకుండా స్క్వేర్‌లో, రెక్టాంగిల్‌లో, ట్రయాంగిల్‌లో వాళ్ళు వీల్స్ పెట్టుకుంటే కార్ మూవ్ అవుతదా? వాళ్ళది గోల్డ్ కారే అయ్యుండొచ్చు. కానీ కార్ మూవ్ అవ్వాలంటే వీల్స్ రౌండ్‌గానే ఉండాలి. అలాగే ఒక పద్ధతి ఉంటదండి దేనికైనా గూడా. మనం ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయినామంటే ఈ బిజినెస్‌కి ఒక పద్ధతి ఉంటదండి. బిజినెస్‌లో గ్రో ఎలా కావచ్చు? ఆ పద్ధతి ఉంటది వీల్‌లాగా. ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టింది కంపెనీ. ఇది ఇలాగా ఫాలో కాగలిగితే మనం గ్రో కావచ్చనేసి. ఆ సిస్టమ్‌ని ఫాలో కాకోకుండా రీఇన్వెంటింగ్ చేస్తా కూర్చున్న వాళ్ళందరూ ఈ బిజినెస్‌లో ఫెయిల్ అవుతారండి. ఎవరైతే రీఇన్వెంటింగ్ చేయడానికి ట్రై చేయకోకుండా, ఓహో! మనం వెహికల్ మూవ్ అవ్వాలంటే వీల్ రౌండ్ గానే ఉండాలి. కరెక్ట్ రౌండ్ గానే ఉంచుకోవాలి అని ఆ రౌండ్‌ని సిస్టమ్‌ని ఫాలో అవుతారో, వాళ్ళు బిజినెస్‌లో గ్రో అవుతుంటారండి. సక్సెస్ అవుతుంటారు. అలా కాకోకుండా రీఇన్వెంటింగ్ చేస్తుంటారు చూడండి వీల్స్‌ని. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారండి. అలాగే ఈ బిజినెస్‌లో గూడా ఈ బిజినెస్‌ని ఎలా చేస్తే గ్రో అవుతారు? ఈ బిజినెస్‌లో అండి ఎలా చేస్తే గ్రో అవుతాం? సింపుల్. ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ప్రొడక్ట్‌ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి. ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. హోమ్ మీటింగ్ చేయడం నేర్చుకోవాలి. వన్ టు వన్ చేయడం నేర్చుకోవాలి. అండ్ టీమ్ మీటింగ్ చేయడం నేర్చుకోవాలి. కోర్ మీటింగ్ చేయడం నేర్చుకోవాలి. సీఎన్‌టీ చేయడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఈ బిజినెస్‌లో గ్రో అయిపోతామండి. సింపుల్. ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకోకుండా, ఇలా కాదు నేను వేరే విధంగా చేసి చూపిస్తా మీకు రావట్లేదు. మీరు చేస్తున్నది వెరీ లేట్ ప్రాసెస్. చాలా టైం తీసుకుంటది. నేను తొందరగా చేసి చూపిస్తాను చూడు. మీకంటే తొందరగా ఫాస్ట్‌గా అయిపోతాను చూడండి అనేసి ట్రై చేస్తుంటారు చాలా మంది కొత్తగా వచ్చినోళ్ళు. చాలా బ్యాక్‌గ్రౌండ్‌ల నుంచి వస్తారండి. రకరకాల పీపుల్ రకరకాల బ్యాక్‌గ్రౌండ్‌ల నుంచి వస్తారు. కొంతమంది బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తారు. కొంతమంది రిటైల్ షాపులు మెయింటైన్ చేసిన బిజినెస్‌లో అట్లాంటిది కలిగిన బిజినెస్‌ల నుంచి వస్తారు. కొంతమంది మేనేజ్‌మెంట్ సైడ్ నుంచి వస్తారండి. కొంతమంది మేనేజర్‌గా చేసి వస్తారు. ఇలాగా కొంతమంది వేరు వేరు ఫీల్డ్ నుంచి వస్తారు. వాళ్ళు ఆ ఫీల్డ్‌లో ఏదైతే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉందో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ పెట్టేసి గ్రో కావాలని చూస్తుంటారు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ పెట్టేసి గ్రో కావాలని చూస్తే గ్రో అవ్వలేరండి. వెస్టీజ్ సిస్టమ్ ఏం చెప్తాందో ఆ సిస్టమ్‌ని రీఇన్వెంట్ చేయకోకుండా అదే వీళ్ళనే ఫాలో కాగలిగితే బిజినెస్‌లో గ్రో అవుతామండి. సో, చాలా మంది పీపుల్ ఆల్వేస్ క్రియేట్ న్యూస్ వేస్. కొత్త వేస్‌ని దారులను ఎతుక్కుంటారండి. నెవర్ ఫాలో ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ సిస్టమ్. ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఏదైతే ఉందో, ఆ పీపుల్ ఏదైతే ఫాలో అవుతున్నారో, వాళ్ళు ఎలా గ్రో అయినారో, ఆ సిస్టమ్‌ని ఫాలో కాగలిగితే, ఆ పద్ధతులు ఫాలో కాగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా గ్రో కాగలరు. కానీ వాళ్ళేం చేస్తారంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసి, కొత్తగా బిజినెస్‌ని బిల్డ్ చేసి, మేమే కరెక్ట్‌గా చేస్తున్నాం. దే థింక్ దే ఆర్ స్మార్టర్. వాళ్ళే కరెక్ట్ అనిపిస్తది. మీకు రావట్లేదు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. మీకు చేయటం రావట్లేదు. మేము చేసి చూపిస్తున్నాం చూడు. మేమే కరెక్ట్‌గా చేస్తున్నాం. మేమే ఫాస్ట్‌గా ఎదుగుతున్నాం. మేమే చేస్తున్నాం చూడండి అంటుంటారు. సో, కొంతమంది మనం ఏం చెప్తాం కన్సిస్టెన్సీ పెట్టించండి. మినిమమ్ 100 పీవీ చేయొచ్చనంటారు. మాక్సిమం 200, 300 ఇలాగ చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, లేదా రిటైల్ షాపుల నుంచి వచ్చిన వ్యక్తి, లేదా వేరే ప్యాకేజ్‌కి సంబంధించిన బిజినెస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఒక వ్యక్తితో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం గ్రోత్ అయిపోదాం అనే ఆలోచన చేస్తే, మీకి స్టార్ అవ్వడానికి ఎన్ని టైం పట్టింది? మీరు డైమండ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? అంత టైం అవసరం లేదు. ఒక్క పర్సన్‌తో మనం బ్రాంజ్ చేయొచ్చు. ఒక పర్సన్‌కే ఇన్వెస్ట్ చేద్దాం. ఇట్లాగా ప్లాన్ చేస్తారు కొంతమంది. కొన్ని రకాల బిజినెస్ నుంచి వచ్చినోళ్ళు. కొంతమంది ఏంటంటే పీపుల్‌కి ప్రాపర్‌గా బిజినెస్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయకోకుండా, కొంతమంది జస్ట్ ఆధార్ కార్డ్ నిజంగానే వాళ్ళకి రిజల్ట్ రావచ్చండి. రిజల్ట్ వచ్చినా అది లాంగ్ రన్‌లో బిజినెస్ నిలబడతదని కరెక్ట్ కాదు. లాంగ్ రన్‌లో నిలబడొచ్చు, నిలబడకపోవచ్చండి. సో, ఎందుకంటే బిజినెస్ బిగినింగ్‌లో మీరు పెట్టిన ఎఫర్ట్, మీరు ఏదైతే సామర్థ్యం కలిగి ఉన్నారో, మీరేదైతే స్కిల్స్ కలిగి ఉన్నారో, మీ ద్వారా జాయిన్ కాబడిన ఆ వ్యక్తికి, ప్రాస్పెక్ట్‌కి, డౌన్‌లైన్‌కి మీలాంటి స్కిల్స్, మీలాంటి నాలెడ్జ్, మీలాంటి టాలెంట్ ఫాస్ట్‌గా ఎదగడానికి మీరు చూపించే చొరవ వాళ్ళు చూపించలేకపోవచ్చు.
కానీ 100 పీవీ చేయించడం అనేది వెరీ ఈజీ అండి. కన్సిస్టెన్సీ పెట్టించడం అనేది ఎవరింటికైనా 3,000, 4,000 రూపాయలు అవసరం ఉంటాయి కాబట్టి అది కొనుక్కోమని చెప్పడం ఈజీ. సో వాళ్ళు ఇంకా కొంచెం స్కిల్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి కొంచెం పీపుల్ ఎక్కువ మంది కలిగి ఉంటే గన 5,000, 10,000 దాకా, 15,000 దాకా కూడా చేయొచ్చు. సో ఇలాగా రీఇన్వెంటింగ్ చేయకోకుండా ఒక ప్రాపర్ లాగా, ఒక పద్ధతిలోగా నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మనం ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వచ్చు. సో అప్లైన్ ఏం చెప్తున్నాడు అది ఫాలో కండి. కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుందో అది ఫాలో కండి. ఎందుకు మీ అప్లైన్ ఫాలో అవ్వమంటున్నాము అంటే, మీ అప్లైన్ వాళ్ళ అప్లైన్ ఫాలో అయ్యుంటాడు. వాళ్ళ అప్లైన్ వాళ్ళ అప్లైన్ ఫాలో అయ్యుంటాడు. అందరికీ కంపెనీ అప్లైన్ కాబట్టి కంపెనీ ఫాలో ఏదైతే చెప్పిందో అవి ఫాలో అయ్యుంటారు కాబట్టి వాళ్ళందరూ గ్రో అవుతా వచ్చుంటారు. అలాగే మనము మన అప్లైనే ఖచ్చితంగా ఫాలో కాగలిగితే మనం కూడా ఈ బిజినెస్‌లో గ్రో కావచ్చు. సో టెస్టెడ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్‌ని ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మనం కూడా గ్రో అవ్వచ్చు. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచో వచ్చిండండి. వెస్టీజ్ సిస్టమ్ ఏం చెప్తుందో ఆ సిస్టమ్‌ని నేర్చుకోండి. ఫాలో కండి. ఆ సిస్టమ్ ఫాలో అవుతే 7 స్టెప్స్ అండి. సిస్టమ్ అంటే ఏంటి లేదు. మనం 7 స్టెప్స్ గురించి మాట్లాడతాం గదా! ఆల్రెడీ విన్నారు. లాస్ట్ టైమ్ మల్లేష్ చేశాడు. అండ్ అంతకుముందు నేను ఒకసారి చేశాను. ఒకసారి నాగార్జున చేశారు. ఈ 7 స్టెప్స్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో కాగలిగితే అదే సిస్టమ్ అండి. బిజినెస్‌లో గ్రో అయిపోవచ్చు ఆటోమేటిక్‌గా. లేదు మాకు నచ్చినట్లు డిజైన్ చేసుకుంటాం. మాకు నచ్చినట్లు అవుతామంటే మీరు గ్రో కావచ్చు. కానీ లాంగ్ రన్‌లో నిలబడతారా? నిలబడరా? గ్రోత్ అవుతుందా? కాదా? అనేది డిపెండింగ్ అపాన్ మీరు చూపించే బిజినెస్‌ని బట్టి ఉంటది. ఎందుకంటే మీకున్న శక్తి సామర్థ్యాలు మీ డౌన్‌లైన్‌కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకున్న స్కిల్స్ మీ డౌన్‌లైన్‌కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనం సక్సెస్ అయినట్లే మన డౌన్‌లైన్ సక్సెస్ అవుతాడా అంటే డౌట్ అండి. కాబట్టి మనం ఒక సిస్టమ్‌ని ఫాలో కాగలిగితే అది మన డౌన్‌లైన్‌కి ఈజీ అవుతది ఫాలో కావడానికి. సో, రైట్ ఇక్కడ చూడండి పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే దే ఫెయిల్ టు సెల్ఫ్ రియలైజేషన్. సొంతంగా రియలైజ్ కాలేరండి ఈ బిజినెస్‌ని. వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. సెల్ఫ్ జీరోలైజేషన్. మనము బండి తీసుకెళ్ళామనుకోండి, టూ వీలర్ గాని, ఫోర్ వీలర్ గాని పెట్రోల్ బంక్‌కెళ్తే ఆ పెట్రోల్ పంప్ అబ్బాయి చెప్తాడండి. సార్ జీరో చూడండి, జీరో చూడండి. ఎప్పుడు చూసేది జీరోలే కదా! మానేయం కదా చూడడము. ప్రతిసారి చూస్తాం. అలాగే ఎప్పుడు చెప్పే సిస్టమే అదే ఫాలో కావాలి. అదే సక్సెస్ ఇస్తది. కాబట్టి ఆ సిస్టమ్‌ని ఫాలో కావడానికి ట్రై చేయండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా సక్సెస్ దొరుకుతది. సో, సెల్ఫ్ జీరోలైజేషన్. మీరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా, మీరు ఎలాంటి స్కిల్స్ కలిగి ఉన్నా, ఎలాంటి నాలెడ్జ్ కలిగి ఉన్నా, మీరు నేను జీరో అనుకోండి. 2 కప్పులున్నాయనుకోండి. ఒక కప్పు ఖాళీగా ఎంప్టీగా ఉంది. ఒక కప్పు ఫుల్‌గా ఉందనుకోండి. ఒక కప్పులోకి 2 కప్పుల్లోకి వాటర్ ఏస్తున్నామనుకోండి. ఫుల్‌గా ఉన్న కప్ ఏమవుతది? ఫుల్ అయిపోయి ఓవర్‌ఫ్లో అయిపోతది. ఖాళీగా ఉన్న కప్పు ఫిల్ అవుతది. అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము ఓపెన్ మైండ్‌తో ఉన్నామనుకోండి. మనము ఇక్కడ ఇచ్చే నాలెడ్జ్ వెస్టీజ్ సిస్టమ్ ఇచ్చే నాలెడ్జ్, వెస్టీజ్ ట్రైనర్స్ ఇచ్చే నాలెడ్జ్ అండ్ అప్లయన్స్ ఇచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది యుటిలైజ్ చేసుకొని బిజినెస్‌ని ఫిల్ చేసుకొనేసి మనం ముందుకెళ్ళడానికి అది సపోర్ట్ అవుతది. అలా కాకుండా క్లోజ్డ్ మైండ్ ఉందనుకోండి. ఫుల్ అయిండే గ్లాస్ ఉందనుకోండి. దాంట్లోకేస్తే వాటర్ ఓవర్‌ఫ్లో అయిపోతది. ఆ ఓవర్‌ఫ్లో అయిన వాటర్ ఎందుకు ఉపయోగపడవండి. అలాగే మీరు మీ మైండ్‌ని ఓపెన్ మైండ్ కాకుండా క్లోజ్డ్ మైండ్‌గా పెట్టుకున్నారనుకోండి. మీ అప్లయన్ చెప్పేది అర్థం కాదు. కంపెనీ చెప్పే సిస్టమ్ అర్థం కాదు. ట్రైనర్స్ చెప్పే సిస్టమ్ గూడా అర్థం గాదు. అది క్లోజ్డ్‌గా ఉంటది. అది ఓవర్‌ఫ్లో అయిపోతుంటది. మీరనుకున్నదే ఫాలో అవుతూ ఉంటారు. సెల్ఫ్ రియలైజేషన్ లేకోకుంటే సక్సెస్ వచ్చినట్లు అనిపించొచ్చు కానీ సక్సెస్‌ఫుల్‌గా రాదండి. సో, సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో, దే వాంట్ టు ఎర్న్ మోర్. ప్రతి వ్యక్తి కోరుకుంటాడండి బిజినెస్‌లోకొచ్చిన తర్వాత ఎక్కువ సంపాదించాలా, ఫాస్ట్‌గా సంపాదించాలా అనుకుంటారు. ఎలా సంపాదించాలనుకుంటారంటే తక్కువ పని చేసి ఎక్కువ సంపాదించాలనుకుంటారు. సో, ఎంత పీవీ ఇస్తే అంతే ఇన్‌కమ్ వస్తదండి. ఆల్రెడీ ఇది ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారు. తక్కువ పీవీ ఏసి ఎక్కువ ఇన్‌కమ్ రావాలంటే కుదరదండి. ఎంత పీవీ ఏస్తే అంతే ఇన్‌కమ్ వస్తది. సో, అది ఆల్రెడీ డిజైన్డ్. ఆ ఇన్‌కమ్ ప్లాన్‌ని మనం గన ప్రాపర్‌గా నేర్చుకోగలిగితే ఎంత పీవీ ఏ ఏ లెగ్గుల్లో ఎంతెంతొస్తాయి, ఎంతెంత డీపుల్లో మనకి బిజినెస్ వస్తే ఎంత ఇన్‌కమ్ వస్తదనే క్లారిటీ మనకొస్తది. ఆ ఇన్‌కమ్ ప్లాన్‌ని స్టడీ చేయండి. ఎంత బిజినెస్ చేయాలి? ఎట్లా చేసుకోవాలో అర్థమైపోతది. అలా కాకుండా 2000 పీవీ చేసి 20,000, 30,000 చెక్ ఆశిస్తే అది రాదండి. సో, మనం ఎంత చేస్తున్నామో అంతే వస్తది. ఎందుకంటే పిండి మిషన్‌లేకి ధాన్యం ఎంతేస్తే పిండి అంతే వస్తదండి. పిండి మిషన్‌లేకి 2 కేజీలు ధాన్యమేసి కిందన 5 కేజీలు డబ్బా పెట్టామనుకోండి డబరా 5 కేజీలు పెట్టిన క్యాన్‌లకి మనకి 5 కేజీల పిండి ఏం రాదండి. 5 కేజీలు ధాన్యం వేసాం కాబట్టి 5 కేజీల పిండే వస్తది. సో, అలాగే మనం ఎంత బిజినెస్ ఇస్తామో దాని ప్రకారమే మనకి ఇన్‌కమ్స్ వస్తాయి. అందుకే ఇన్‌కమ్ ప్లాన్‌ని స్టడీ చేయండి. మీ అప్లయన్ దగ్గర కూర్చోండి. ఇన్‌కమ్ ప్లాన్‌ని ఫుల్ డెప్త్‌గా తెలుసుకోండి. దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ వెళ్తే బిజినెస్‌లో ఖచ్చితంగా మీరు ఏ ఇన్‌కమ్ అయితే కొట్టాలనుకుంటున్నారో ఆ ఇన్‌కమ్‌ని కొట్టి తీరొచ్చండి.
ప్రాపర్ గా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకునేసి పీవీ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే, నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాలని ఈజీగా సాధించవచ్చు. సో ట్రై టు టేక్ షార్ట్ కట్స్. చాలా మంది ఫెయిల్ అవుతారు, ఎందుకంటే షార్ట్ కట్స్ ఎత్తుకుతూ ఉంటారు, ఫాస్ట్ గా అయిపోవాలనేసి. ఆ షార్ట్ కట్స్ ఎతకడం వల్ల సో వేస్ట్ ఆఫ్ టైం అండి. టైం వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. సో షార్ట్ కట్లు ఎతకద్దండి. సో సిస్టమ్ ఏం చెప్తుందో, రైట్ అప్లైన్ ఏం చెప్తున్నారో, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఏం చెప్తున్నారో అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ లో మీరు గ్రో అవుతారు, స్ట్రాంగ్ గా గ్రో అవుతారు. సో చైనాలో బ్యాంబూ అనేసి ఒక ట్రీ ఉంటుందండి. సో ఫస్ట్ అది 6 months, 1 year, 2 years అయినా కూడా అది 3 అడుగులు కూడా పెరగదండి. 3 years అయినా కూడా 3 అడుగులు కూడా పెరగదు. 3 years తర్వాత జస్ట్ 6 months లో 90 feet పెరుగుతుందండి. అన్ని రోజులు ఏం జరిగింది, అది ఎందుకు పెరగలేదు అంటే, అన్ని రోజులు తను 90 feet పెరిగినప్పుడు ఆ మొక్కని పడిపోకుండా పట్టుకోవడానికి అవసరమైనంత వేర్లు డెప్త్ కి దింపుకుందండి, డెప్త్ కి తీసుకెళ్ళగలిగింది. అందుకే 90 feet 6 months లో పెరిగినా కూడా అది ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా కూడా పడిపోదండి. వెదురుకు సంబంధించిన ఒక చెట్టు అండి అది. సో అసలు పడిపోదండి, ఎందుకంటే తను స్ట్రాంగ్ చేసుకుంది, వేర్లని కిందికి తీసుకెళ్ళింది 3 సంవత్సరాల పాటు. నెక్స్ట్ 6 months లో పెరిగిన 90 feet పెరిగిన మొక్కని పట్టుకోగలదండి. అందుకు సో షార్ట్ కట్లు ఎతకదండి, అది డెప్త్ కి తీసుకెళ్తుంది, తర్వాత అది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో కాబట్టి షార్ట్ కట్లు వెతికితే టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. డోంట్ డూ దట్. సో రైట్ అప్రోచ్ ఏంటంటే, ఫాలో ద సిస్టమ్ ఆల్రెడీ టెస్టెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సక్సెస్ఫుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కంటే ఆటోమేటిక్ గా 100% సక్సెస్ వస్తుంది. 100% మీరు ఫాలో అవుతూ మీ టీమ్ లో డూప్లికేట్ చేయండి, దాన్నే డూప్లికేట్ చేయండి, సిస్టమ్ ని డూప్లికేట్ తీసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్ గా మీ టీం గ్రోత్ అవుతుంది, మీ టీం స్ట్రాంగ్ అవుతుంది. 1 year, 1.5 year, 2 years గడిచేయడానికి మీ టీం స్ట్రాంగ్ అయిపోతుంది. సాలిడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, 6 figure సాలిడ్ ఇన్కమ్, నచ్చిన డ్రీమ్ కార్ అచీవ్ చేయొచ్చు. సో ఫాలో కావాలి, దాన్ని డూప్లికేట్ చేయాలి టీంకి. సో టీమ్ స్పిరిట్, మన టీం అందరము ఒకరొకలాగా కాకుండా టీం అందరూ ఒక యునైటెడ్ గా ఒకే విధంగా ఒకే రకంగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అలాగా వెళ్ళగలిగితే, ఒకే సిస్టమ్ ని మనం ఫాలో వెళ్ళగలిగితే ఆటోమేటిక్ గా లైన్ ఆఫ్ స్పాన్సరింగ్ లో అందరూ ఒకటే మాట్లాడతారు. మల్లికార్జున ఒకటే మాట్లాడతాడు, ఒన్నూరు స్వామి ఒకటే మాట్లాడతాడు, మల్లేష్ ఒకటే మాట్లాడతాడు, గురుమూర్తి ఒకటే మాట్లాడతాడు, నాగార్జున ఒకటే మాట్లాడుతున్నాడు అనుకోండి. ఒకే విధంగా ప్లాను, ఒకే విధంగా మిస్టేక్స్, ఒకే విధంగా స్టెప్స్, ఒకే విధంగా ఇన్కమ్ ప్లాను, ఒకే విధంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి, ఇలాగే మాట్లాడుతున్నారు అనుకోండి. టీం అందరూ స్ట్రాంగ్ గా వెళ్తాం. అలా కాకుండా మల్లికార్జున ఒకటి మాట్లాడి, ఒన్నూరు స్వామి ఒకటి మాట్లాడి, మల్లేష్ ఒకటి మాట్లాడి, నాగార్జున ఒకటి మాట్లాడి ఏదేదో టీం కి గైడ్ అయిపోతే టీం కి కన్ఫ్యూజన్ అండి. ఏది ఎవరు ఫాలో కావాలి, ఎట్లా ఫాలో కావాలో, ఎవరు చెప్పింది ఫాలో కావాలో అర్థం కాదు. అందుకే సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, ఆ సిస్టమ్ ని డూప్లికేట్ చేయాలి, యాజ్ యూజువల్ గా అదే డూప్లికేట్ అవ్వాలి, అదే విధంగా ప్లాన్ చెప్పాలి, అదే విధంగా ప్రొడక్ట్ చెప్పాలి. అలాగే చెప్తే ఈజీగా డూప్లికేట్ అవుతుందండి. నేర్చుకుంటారు, అందరూ ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని చేస్తేనే మాకు సక్సెస్ వస్తుంది, కాబట్టి మేము గ్రో కావాలంటే ఇదే చేయాలి అనేసి అందరికీ ఒక రియలైజేషన్ వస్తుంది, ఐడియా వస్తుంది. ఆటోమేటిక్ గా టీం మొత్తం స్ట్రాంగ్ గా గ్రోత్ అవడానికి, డెప్త్ గా గ్రోత్ అవడానికి, అండ్ జనరేషన్ టుగెదర్ బిజినెస్ ని మనము లెగసీలో మన పిల్లలకి వారసత్వంగా ఇవ్వడానికి ఇది సపోర్ట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చేసే మిస్టేక్ ఏంటంటే అండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అనమాట. స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఆల్వేస్ ట్రీట్ ద బిజినెస్ లైక్ ఏ హాబీ ఆర్ లైక్ ఏ పార్ట్ టైమ్ జాబ్. సో ఈ బిజినెస్ ని ఎలా ట్రీట్ చేస్తారంటే, వెస్టేజ్ బిజినెస్ ఇస్ ఏ పార్ట్ టైమ్ బిజినెస్. వెస్టేజ్ బిజినెస్ ఇస్ ఒక హాబీ లాంటి చేసుకునే బిజినెస్ అని చెప్తుంటారు చాలా మంది. సింపుల్, వెరీ సింపుల్. ఇలా చేసుకుంటే ఇలా హాబీ లాగా చేసుకుంటే వెళ్ళొచ్చు, పార్ట్ టైం గా చేసుకుంటే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ పార్ట్ టైం బిజినెస్ కాదండి, ఇది ఫుల్ టైం బిజినెస్ కాదు, ఇది హాబీ బిజినెస్ కాదండి. ఇట్స్ ఎ బిజినెస్. వెస్టేజ్ బిజినెస్ ఇస్ ఏ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ ని మీకున్న టైం ప్రకారం మీరు పార్ట్ టైం చేయొచ్చు, మీకున్న టైం ప్రకారం మీరు ఫుల్ టైం చేయొచ్చు, మీకున్న టైం ప్రకారం దీన్ని హాబీ లాగా చేయొచ్చు. కానీ హాబీ లాగా చేసే వ్యక్తులు ఎవరు సక్సెస్ అవ్వరండి. నెవర్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. ఏదన్నా తీసుకోండి. నాకు క్రికెట్ ఆడడం హాబీ అండి, కానీ సచిన్కి వచ్చినట్లు 100 కోట్లు నాకు రావండి క్రికెట్ తరపున. అడ్వర్టైజ్లు తీసుకోవడానికి నేను సచిన్ అంత టెండూల్కర్ అంతా సెలబ్రేటింగ్ కాదు, మహేంద్ర సింగ్ ధోని అంత నేను ఫేమస్ కాదు, సెలబ్రేటింగ్ కాదు, కోహ్లీ అంతా సెలబ్రేటింగ్ కాదు. ఎందుకంటే నేను ఆడిన క్రికెట్ హాబీ. నాకు వీకెండ్ లో, హాలిడే రోజుల్లో ఆడడానికి, ఈవినింగ్ టైంలో ఆడడానికి ఇది ఒక హాబీ. నేను ప్యాషన్ లాగా తీసుకోలేదండి దాన్ని, నేను ఫుల్ టైమ్ గా తీసుకోలేదండి.
దాన్ని సీరియస్‌గా తీసుకోలేదండి. అది నా లైఫ్ అనుకోలేదు. సో, అదెందుకు నాకు డబ్బులు ఇయ్యలేదు. సచిన్ టెండూల్కర్ తను ఆడిన క్రికెట్‌ని జీవితం అనుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని ఎక్కడెక్కడో జాబ్స్ వచ్చినా కూడా అవన్నిటిని వదిలేసిపోయి అక్కడ వెళ్లి చేయడం స్టార్ట్ చేశారు. సో, కోహ్లీ తీసుకోండి. కెరియర్ అండి. వాళ్ళు కెరియర్ లాగా ఫీల్ అవుతారు. సో, నేనేం చెప్తున్నానంటే మీరు అలాగనేసి సచిన్ టెండూల్కర్ లాగా, ధోని లాగా, విరాట్ కోహ్లీ లాగా ఈ బిజినెస్‌ని మీరు కెరియర్‌గా మార్చుకోండి. మీ పనులన్నీ వదిలేయండి అని చెప్పను. సీరియస్‌గా చేయండి. మీరు కేటాయించే 1 అవర్ మీకున్న టైం ప్రకారం మీరు పార్ట్ టైమ్‌లో చేయండి. లేదా మీకున్న టైం ప్రకారం ఫుల్ టైమ్‌లో చేయండి. మీరు గంట కేటాయిస్తున్నారా? 1 అవర్ కేటాయిస్తున్నారా? లేదా 2 అవర్స్ కేటాయిస్తున్నారా? 5 అవర్స్ కేటాయించగలుగుతున్నారా? ఏ టైంలో కేటాయించగలుగుతున్నారు? ఎంత టైం కేటాయించగలుగుతున్నారు? వీక్లీ ఎన్ని రోజులు కేటాయించగలుగుతున్నారు? వీక్లీ ఎన్ని గంటలు కేటాయించగలుగుతున్నారు? డైలీ ఎంత కేటాయిస్తున్నారు? వీక్లీ ఎంత కేటాయిస్తున్నారు? అది మీకున్న టైం ప్రకారం ఈ బిజినెస్ చేయండి. ఆ చేసే టైంని సీరియస్‌గా చేయండి. సీరియస్‌గా చేయండి. చాలా మంది చెప్తుంటారండి, నేను చాలా రోజులైతుంది సార్ బిజినెస్ చేయబట్టి. చాలా బాగా చేస్తున్నాను. కానీ రిజల్ట్ రావట్లేదు, సక్సెస్ రావట్లేదు అని చెప్తుంటారు. కానీ మీరు సీరియస్‌గా చేస్తున్నారు. అన్ని పనులు పక్కన పెట్టి వెస్టీజ్ మీదే ఫోకస్ పెట్టాం సార్. మేము వెస్టీజే చేస్తున్నాం సార్ అంటారు. ఫుల్ టైమ్ చేస్తున్నాం సార్ మేము వెస్టీజు. 6 నెలలు అయిపోతుంది సార్. సంవత్సరం అవుతుంది సార్. నేను స్టార్ కాలేకపోతున్నా సార్. డైమండ్ కాలేకపోతున్నా సార్. క్రౌన్ అవ్వలేకపోతున్నా సార్. 1,00,000 ఇన్‌కమ్ కొట్టలేకపోతున్నా సార్. నేను 2 ఇయర్స్ అయితుంది సార్ నేను బిజినెస్ చేయబట్టి అనేసి. అంత సీరియస్‌గా, అంత ఫుల్ టైమ్‌గా చేస్తున్న బిజినెస్ కోసము ఎన్ని హోమ్ మీటింగులు చేస్తున్నారు? ఎన్ని వన్ టు వన్‌లు చేస్తున్నారు? ఎన్ని టీమ్ మీటింగులు చేస్తున్నారు? ఎన్ని గ్రూప్ మీటింగులు చేస్తున్నారు? అన్ని రోజుల నుంచి ఉన్నారు గదా! అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు, అన్ని నెలల నుంచి ఉన్నప్పుడు, అన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు, ఎన్ని హోమ్ మీటింగులు డైలీ చేస్తున్నారు? ఎన్ని హోమ్ మీటింగులు చేస్తున్నారు? ఎన్ని టీమ్ మీటింగులు చేస్తున్నారు? ఎన్ని కోర్ మీటింగులు చేస్తున్నారు? ఎన్ని సీఎన్‌డీలు కండక్ట్ చేస్తున్నారు మీ టీములకి? మీరు సీరియస్‌గా చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ, వెస్టీజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు గానీ, ఉన్నారంతే. వెస్టీజ్ కోసం టైం పెట్టట్లేదు చాలా మంది. కానీ పెట్టేవాళ్ళు ఎదుగుతుంటారు చూడండి. గమనించండి. 6 మంత్స్ వచ్చిన 6 మంత్స్‌లోనే ఆ వ్యక్తి స్టార్ అయిపోయినాడు. వచ్చిన 1 ఇయర్‌లోనే క్రౌన్ అయిపోయినాడు. ఆ వ్యక్తి వచ్చిన 1 ½ ఇయర్‌లోనే కార్ కొనగలిగాడు. 1 ½ లాక్‌కి వెళ్ళిపోయాడు. 2 లాక్స్‌కి వెళ్ళిపోయినారు. వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. మనము బిజినెస్ చేస్తుంటాం. వాళ్ళెలా బిజినెస్ చేస్తున్నారు? మనం ఎలా బిజినెస్ చేస్తున్నాం? ఇట్స్ ఎ యాటిట్యూడ్ అండి. మనం యాటిట్యూడ్‌ని యాటిట్యూడ్ ఫాలో అవుతున్నాం? వాళ్ళు ఏమి యాటిట్యూడ్ ఫాలో అవుతున్నారు? బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎన్ని మీటింగులు చేస్తున్నాం? వాళ్ళు బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని మీటింగులు చేస్తున్నారు? మన టీమ్‌లోనే గమనించండి. ఎవరు ఎంతగా గ్రోత్ అవుతున్నారు? ఎన్ని మీటింగులు ఎవరు ఎంత చేస్తున్నారు? వాళ్ళు చూడండి బిగినింగ్‌లో సక్సెస్ అయినట్లు అనిపించకపోయినా కూడా సీరియస్‌గా చేసేవాళ్ళు, రెగ్యులర్‌గా హోమ్ మీటింగులు చేసేవాళ్ళు, రెగ్యులర్‌గా వన్ టు వన్‌లు చేసేవాళ్ళు, రెగ్యులర్‌గా వన్ టు వన్‌లు హోమ్ మీటింగులు కాకుండా టీమ్ మీటింగులు చేసేవాళ్ళు, కోర్ మీటింగులు చేసేవాళ్ళని, సీఎన్‌డీలు కండక్ట్ చేసేవాళ్ళని మీరు గమనించండి. 6 నెలలు గడిచేటానికి, 1 ఇయర్ గడిచేలకి, 1 ½ ఇయర్ గడిచేలకి వాళ్ళు స్టాండర్డ్‌గా తయారవుతారు. స్ట్రాంగ్‌గా తయారవుతారు. వాళ్ళ టీమ్ స్ట్రాంగ్‌గా తయారవుతుంది. వాళ్ళ ఇన్‌కమ్ సాలిడ్‌గా వస్తది. వాళ్ళ ఇన్‌కమ్ గ్రోత్ అవుతారు. వాళ్ళ టీమ్‌లో ఇన్‌కమ్ ఎర్నర్స్ వస్తారు. మీరు దాన్ని గమనించండి. సో, ఇది వెస్టేజ్ బిజినెస్ అనేది పార్ట్ టైమ్ బిజినెస్ కాదండి. ఫుల్ టైమ్ బిజినెస్ కాదు. కెరియర్ బిజినెస్ కాదు. ఇట్స్ ఎ బిజినెస్. మీకున్న ప్యాషన్ ప్రకారము దీన్ని మీ జాబ్‌తో పాటు మీరు కేటాయించుకుంటారు. అంతెందుకండి పార్ట్ టైమ్‌గా చేస్తున్నారు మన టీమ్‌లోనే రాజశేఖర్ నాయక్ అనేసి రైల్వే ఎంప్లాయీ పార్ట్ టైమ్ గానే చేస్తాడు. ఈవినింగ్ దొరికే 2 గంటలు, 3 గంటలు సీరియస్‌గా చేస్తాడు. బిజినెస్‌లో ఉన్నాననుకోవట్లేదు. టైం పెడుతున్నాడు. జాబ్ అయిపోతేనే వెంటనే ఇంటికెళ్ళకోకుండా 2, 3 మీటింగులు చేస్తే గాని ఇంటికెళ్ళడు. 1,27,000 హైయెస్ట్ ఇన్‌కమ్ అండి. ఆల్రెడీ కార్ పర్చేజ్ చేస్తున్నాడు. మేబీ ఫ్యూ డేస్‌లో మీకు ఇన్విటేషన్ కూడా వస్తది. కార్ పర్చేజ్ చేస్తున్నాడు. పార్ట్ టైమే. బట్ హి ఈస్ ఎర్నింగ్ 1,27,000 అండ్ 15 లాక్స్ వర్త్ 4 డెకోస్ పెట్టి టాప్ ఎండ్ బై చేస్తున్నాడు. హౌ? ఈస్ పార్ట్ టైమ్ బట్ సీరియస్. మనము ఎన్ని రోజుల నుంచి ఉన్నాము, ఎంత చేస్తున్నాం కాదు, ఎంత బిల్డ్ చేస్తున్నాం టీమ్‌ని. దాన్ని బట్టి మనకి గ్రోత్ ఉంటదండి. ఇన్‌కమ్ ఉంటది. టీమ్ బిల్డ్ అవుతుంటది. సో, డబుల్ రాదర్ థాన్ కమిట్ అండి. కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవుతుంటారు గానీ, కమిట్మెంట్ ఇచ్చి ఫెయిల్ అయినోళ్ళు ఎవరు ఉండరండి. ప్రయత్నించడంలో ప్రయత్నించడం వల్ల ఫెయిల్ అవ్వచ్చండి. ప్రయత్నించడంలో ఫెయిల్ అవ్వకూడదు. సో, ఇట్స్ ఎ యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం యాటిట్యూడ్ గురించి సంబంధించి ఒక ట్రైనింగ్ చేద్దామండి. వెరీ పవర్‌ఫుల్ ట్రైనింగు. చాలా బావుంటది. ఇంకొక రోజు చేద్దాం. యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఓన్లీ థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్. వాట్ టు డు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం బిలీవ్ అవుతున్నావు? దీనికి సంబంధించి యాటిట్యూడ్ అండి. ఎలా మాట్లాడుతున్నావు? ఎలా బిహేవ్ చేస్తున్నావు? దీనికి సంబంధించి అండి యాటిట్యూడ్. మనం ఈ బిజినెస్‌ని ఎలా తీసుకున్నాం అనేది. సో, రైట్ అప్రోచ్ ఏంటంటే బీ బిజినెస్ మైండెడ్. ఈ బిజినెస్‌లో బిజినెస్ మైండెడ్‌గా ఉండండి. సో, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు బిజినెస్ మైండ్ అండి. బిజినెస్ మ్యాన్స్ ఆళ్ళు. బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అంటున్నాం. వ్యవసాయం చేసే వాళ్ళని రైతు అంటున్నారండి.
సో స్కూల్కి వెళ్ళే వాళ్ళని, కాలేజ్కి వెళ్ళే వాళ్ళని స్టూడెంట్ అంటున్నారండి. బిజినెస్ చేసే వాళ్ళని బిజినెస్ మ్యాన్ అంటున్నారండి. సో మనము బిజినెస్ చేస్తుంటే మనం కూడా బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేయండి. బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు ఆలోచించేయండి. ఎలా థాట్ ప్రాసెస్ ఉంటది, యాటిట్యూడ్ ఎలా ఉంటది గమనించండి. సో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం కూడా బిజినెస్ మ్యాన్. ఫస్ట్ బిలీవ్ అవ్వండి, యు ఆర్ అ బిజినెస్ మ్యాన్. యు ఆర్ నాట్ ఏ పార్ట్ టైం చేసుకునే జాబ్ హోల్డర్ కాదు. ఈ బిజినెస్ లో యు హ్యావ్ ఏ బిజినెస్ మ్యాన్. నువ్వు బిజినెస్ మ్యాన్ అని చెప్పు, బయటికి చెప్పడం స్టార్ట్ చేయండి. రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కాలాలు వింటారండి. 12, 13 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి 25, 30 ఏళ్ల వయసు వచ్చే వరకు చాలా డ్రీమ్స్ ఉంటాయండి. మంచి బైక్ కొనుక్కోవాలి, మంచి సైకిల్ తీసుకోవాలి, మంచి కార్ తీసుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి, నేను లాక్స్ లో ఇన్కమ్ సంపాదించాలి, ఇలాగ డ్రీమ్స్ ఉంటాయి. 25, 30 ఏళ్ల వయసు వచ్చేసరికి అవన్నీ నీరు గారిపోతాయండి. అరే! ఎంతో మంది ట్రై చేశారు, అవ్వట్లేదు, ఇవన్నీ కుదరవు, మనం అంత ఊహించుకున్నట్లు అంత ఈజీ కాదు లైఫ్ అనేసి. మీరు ఏ ఏజ్‌లో ఉన్నా కూడా పర్లేదండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా పర్లేదండి. తిరిగి మీ డ్రీమ్స్ అన్ని రీడిజైన్ చేయండి. రాయండి. అప్‌లైన్ దగ్గర కూర్చోండి. అవి ఎందుకు రావో చూద్దాం. ఖచ్చితంగా వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి. రి లక్ష్యాన్ని మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొనేసి, ఆ లక్ష్యాన్నే ధ్యానించండి. ఆ లక్ష్యాన్నే శ్వాసించండి. ఆ లక్ష్యం కోసమే పని చేయండి. ఖచ్చితంగా లక్ష్యం 5 ఇయర్స్‌లో మీరు ఎలాంటి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నా కూడా సాధించొచ్చండి. సో, స్వామి వివేకానందుడు అంటాడు. సో, ఒక లక్ష్యాన్ని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏర్పరచుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే శ్వాసించండి. దాన్నే జీవిత లక్ష్యంగా భావించండి. ఆటోమేటిక్‌గా వస్తదండి. ఖచ్చితంగా. మీ డ్రీమ్స్ అన్ని రాయండి. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. ఎలా నెరవేర్చుకోవచ్చు? ఈ బిజినెస్‌లో ఎలా గ్రోత్ కావచ్చు అనేసి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మీ అప్లైన్. సో, బిలీవ్ ఇన్ ఇమ్మీడియేట్ యాక్షన్. బిలీవ్ అవ్వండి. ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోగలిగే సామర్థ్యం నాకుంది. నేను చేయగలను, సాధించగలనని నమ్మండి మిమ్మల్ని మీరు. ఖచ్చితంగా చేసి తీరుతారు. మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మిమ్మల్ని మీరు నమ్మడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని ఎవరు నమ్మకపోయినా పర్లేదు. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ గడిచిన తర్వాత అందరూ నమ్మడం స్టార్ట్ చేస్తారు. నేను బిజినెస్‌లో అండి సిల్వర్ మెయింటైన్ చేయడానికి 1 ½ ఇయర్, 2 ఇయర్స్ పట్టినా కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా నేను సిల్వర్ మెయింటైన్ చేయలేకపోయినా. బట్ అక్కడి నుంచి నన్నెవరు నమ్మలేదు. ఎవరు ప్లాన్ చెప్పినా ఇనట్లేదు. ఎవరు జాయిన్ కావట్లేదు. అక్కడి నుంచి అండి ఎవ్రీ 6 మంత్స్‌కి నా టైటిల్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. నా ఇన్‌కమ్ గ్రోత్ చేసుకుంటూ వచ్చాను. సో, ఫస్ట్ 2 ఇయర్స్ సిల్వర్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడిన నేను, 4థ్ ఇయర్ గడిచే టయానికి 3,30,000కి వెళ్ళిపోయాను. గివ్ అప్ ఇవ్వకుండా యాక్షన్ వేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. అండ్ తర్వాత టు మేక్ యువర్ బిజినెస్ బిగ్. మీ బిజినెస్‌ని పెద్దగా బిల్డ్ చేయండి. పెద్ద సామ్రాజ్యాన్ని బిల్డ్ చేయండి. యూ హావ్ టు థింక్ పెద్దగా బిజినెస్‌ని ఊహించుకోండి. పెద్దగా ఆలోచన చేయండి. ఆటోమేటిక్‌గా అవుతదండి. ఐబీఎం ఫౌండర్ అండి. ఐబీఎం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్‌లోనే తను అనుకున్నాడు. తన కంపెనీని ఊహించుకున్నాడు. తను చెప్పిన ఒక కొటేషన్ అండి ఇది. నా కంపెనీని నేను పెద్దగా గ్రోత్ అయిపోయినట్లు, పెద్దగా విస్తరించిపోయినట్లు ఊహించుకోవడం స్టార్ట్ చేశా బిగినింగ్‌లో. నేను ఊహించుకున్నట్లు అది పెద్దగా తయారైంది అని చెప్తున్నారు. అంటే మనము ఏ విధంగా మన భవిష్యత్తును ఊహించుకుంటామో ఆ విధంగా తయారవుతదండి మన భవిష్యత్తు. సో, మనం ఎప్పుడు అవుతామో కామో మనకి నెగెటివ్ థాట్ ప్రాసెస్‌ని బయటికి తీసేస్తే మనం ఆటోమేటిక్‌గా గ్రో అవుతామండి. సో, థర్డ్ వచ్చేసి థింకింగ్ యూ ఆర్ ద ప్రాబ్లమ్. చాలా మంది అనుకుంటుంటారంటే వాళ్ళకి వాళ్ళే ప్రాబ్లమ్ అనుకుంటుంటారు. సో, పీపుల్‌కి ఫస్ట్‌లో బిగినింగ్‌లో ఏమనుకుంటారంటే ఇది బిజినెస్‌లో జనాల్ని జాయిన్ చేసే బిజినెస్ ఇది. జనాల్ని జాయిన్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము అనుకుంటుంటారు. సో, అలా జనాల్ని జాయిన్ చేర్చాలంటే వాళ్ళని కన్విన్స్ చేసే స్కిల్స్, టాలెంట్ నాకు లేదు. కాబట్టి నేను ఈ బిజినెస్‌లో గ్రో కాగలను. నాకు అంత స్కిల్స్, నాలెడ్జ్ లేవనేసి భయపడుతుంటారు. వదిలేస్తుంటారు బిజినెస్‌లో. ఆడబ్బా స్వామి నాకంత టైం లేదు. నేను నాకు అంత నీలాగా మాట్లాడే నాలెడ్జ్ లేదు. స్కిల్స్ లేవు. సో, నీలాగా అందరితోనూ మాట్లాడలేను. సో, నేను నీలాగా గ్రో కాలేను. నా వల్ల కాదు అనేసి స్కిప్ కొడుతుంటారు. నేను చాలా మందికి చెప్పానండి. అందరూ అలాగే స్కిప్ కొట్టారు. బట్ నేను కూడా మీటింగ్ అటెండ్ అయిన ఫస్ట్ రోజు అదే ఫీలింగ్ అండి. నాకు కూడా అదే ఫీలింగ్. ఒక వ్యక్తి స్టేజ్ మీదొచ్చి ₹1,00,000 సంపాదిస్తున్నా, 18,000 సంపాదిస్తున్నా అంటే అతనిలాగా 18,000 సంపాదించాలంటే అతనిలాగా అనర్గళంగా మాట్లాడే స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు నాకి. ఎంబీఏ కాలేజ్‌లో వచ్చేసి ఇది ఉంటదండి. ఒక 15 మినిట్స్ ప్రాక్టీస్ చేసి ప్ర ప్రె ప్రెజెంటేషన్ చేయాలి.
సో ఆ ప్రజెంటేషన్ చేసే స్కిల్స్ నాకు లేవు. నేనేమనుకున్నాను, ఆయనకు 1.5 ఇయర్ టైం పట్టింది. 1.5 lakhs 1,18,000 సంపాదించడానికి. నాకు 3 years పట్టండి 1,00,000 సంపాదించడానికి అనుకున్నా. నాకు కూడా తెలియదండి. షివరింగ్ వచ్చేది. సో ప్రెజెంటేషన్ స్టేజ్ దగ్గరికెళ్తే. కానీ ఈరోజు 100 మంది కాదు, 200 మంది, 1000 మంది ఉన్నా కూడా ప్రెజెంటేషన్ చేయగలను. ఎలా సాధ్యమైంది? కంటిన్యూగా మీటింగ్‌లు, ట్రైనింగ్‌లు అటెండ్ కావడం వల్ల ఇలాగ చేయగలిగాం. సో బిగినింగ్‌లో అలాగే ఉంటదండి అందరికీ. కానీ 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ నిలబడండి. మీటింగ్‌లు, ట్రైనింగ్‌లు అటెండ్ కండి. మీరు కూడా ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. ముందుకెళ్ళండి. ఆటోమేటిక్‌గా మీరు కూడా గ్రో అవుతారు. మాట్లాడడం నేర్చుకుంటారు. సో రైట్ అప్రోచ్ ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అండి. ఎవ్రీవన్ కెన్ క్రియేట్ వండర్స్ విత్ ద రైట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. రైట్ యాటిట్యూడ్ కలిగి ఉంటే, మీ థాట్ ప్రాసెస్ రైట్‌గా ఉంటే, పాజిటివ్ ఆలోచనలు ఉంటే, మీ బిహేవియర్ పాజిటివ్‌గా ఉంటే, మీరు థింకింగ్ పాజిటివ్‌గా ఉంటే, మీ యాక్షన్స్ పాజిటివ్‌గా ఉంటే, మీ యాక్షన్స్ సిన్సియర్‌గా ఉంటే మీకు సక్సెస్ వస్తదండి. ఖచ్చితంగా వస్తది. ఎవ్రీ పర్సన్ క్రియేట్ వండర్స్ అండి. సో ఎవ్రీ పర్సన్. అందరూ పుట్టినప్పుడు ఓ తల, 2 చేతులు, 2 కాళ్ళు ఏసుకొని పుడతామండి. కానీ పెరుగుతా వాళ్ళ యాటిట్యూడ్‌ని బట్టి ఒక్కోరు ఒకలాగా తయారవుతారండి. ధీరూభాయ్ అంబానీ ధీరూభాయ్ అంబాలాగా తయారవుతాడు. మల్లికార్జున్ లాగా తయారవుతాడు. అంటే వాళ్ళ యాటిట్యూడ్. మనం ఏ విధమైన యాటిట్యూడ్‌ని ఫాలో అవుతామో ఆ విధంగా తయారవుతాం. క్రియేట్ అవుతాం. సింపుల్. సో బీ కాన్ఫిడెంట్. రైట్ యాటిట్యూడ్‌ని ఫాలో కండి. ట్రాక్ యువర్ అప్‌లైన్. సో మీ లైన్ ఆఫ్ స్పాన్సరింగ్‌లో ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో, యాక్టివ్ గ్రోయింగ్ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో, ఆ యాక్టివ్ గ్రోయింగ్ అప్‌లైన్‌ని ఫాలో కండి. అతన్ని సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మీరు బిగినింగ్‌లో బిజినెస్ వేరే వాళ్ళకి చెప్పడానికెళ్ళినప్పుడు మీ లో కాన్ఫిడెన్స్ ఉంటది గదా! ఆ లో కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మీకు తెలిసిన ప్రాస్పెక్ట్‌లు ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ వీళ్ళందరిని మీ అప్‌లైన్‌కి పరిచయం చేయండి. అప్‌లైన్ యుటిలైజ్ చేసుకోండి. అప్‌లైన్ మీకి బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి పక్కన కూర్చొని వినండి. ఆయన ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాడు? ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? మీ ప్రాస్పెక్ట్‌ని ఎలాగా కన్విన్స్ చేస్తున్నాడు? చూడండి. ఆటోమేటిక్‌గా మీరు కూడా గ్రో అయిపోతారు. అండ్ ఫాలో యువర్ అప్‌లైన్ అండి. ఎవ్రీ వర్డ్ మీరు ఎవరినైతే రైట్ అప్‌లైన్‌ని చూజ్ చేసుకున్నారో, ఒక మెంటర్‌గా చూజ్ చేసుకోండి. మీ లైన్ ఆఫ్ స్పాన్సరింగ్‌లో ఎవరైతే యాక్టివ్ గ్రోయింగ్ అప్‌లైన్ ఉన్నారో వాళ్ళని మీరు ఒక మెంటర్‌గా చూజ్ చేసుకుంటే, అతను చెప్పే ప్రతి వర్డ్‌ని ఒక అడ్వైస్ లాగా భావించండి. ఒక సలహాలాగా తీసుకోండి. అతను చెప్పిందల్లా ఫాలో కావడం స్టార్ట్ చేయండి. మీ అప్‌లైన్ ఎప్పుడు మీ గ్రోత్ కోసమే చెప్తాడండి. ఎందుకంటే మీ గ్రోత్‌లో మీ అప్‌లైన్ యొక్క గ్రోత్ ఉంటది కాబట్టి. మీ అప్‌లైన్ ఏం మాట్లాడినా మిమ్మల్ని గ్రోత్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే మీరు గ్రోత్ అవుతే తను గ్రోత్ అవుతాడు కాబట్టి. యాక్చువల్‌గా మీ అప్‌లైన్ గ్రోత్ కావాలనుకుంటున్నాడు కాబట్టి మీకు అలాగా అడ్వైస్ చేస్తుంటాడు. అలా అడ్వైస్ ఎందుకు చేస్తున్నాడంటే తను గ్రోత్ కావాలనుకున్నాడు. తన గ్రోత్ ఎక్కడే ఆధారపడింది? నీ గ్రోత్‌లో ఆధారపడి ఉంటుంది. అందుకే నీకు అలా సలహా చేస్తుంటాడు. అడ్వైస్ చేస్తుంటాడు. ఇలా చెయ్యి, ఇలా కాదు, ఇలాగా అనేసి. ఎందుకంటే నీ గ్రోత్‌లో తన గ్రోత్ ఉంటది కాబట్టి. కాబట్టి అది అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆ అప్‌లైన్ నీకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. తనకి కాల్ చేయండి మీకెప్పుడన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. నీకేదైనా అర్థం కాకుంటే మీ అప్‌లైన్‌కి ఫోన్ చేయండి. చాలా మంది బ్లేమ్ చేస్తుంటారండి. అప్లైనే నాకు ఫోన్ చేయాలి. అప్లైన్ నన్ను పట్టించుకోవట్లే అనేసి. అప్లైన్‌కి ఒక లైన్ ఆఫ్ స్పాన్సరింగ్‌లో నువ్వు ఒక టీమ్ అయితే, నీలాంటి టీమ్‌లు ఇంకా వేరు వేరు ఉంటాయి. మిమ్మల్నే పట్టించుకుంటూ ఉండడు మీ అప్లైన్. సో, మీ అప్లైన్ పట్టించుకోలేదు అని మీరు మీ అప్లైన్ మీద అలగద్దండి. మీరే ఫోన్ చేయండి. మీకు ఆ హక్కు ఉంది మీ అప్లైన్‌కి ఫోన్ చేయడానికి ఏ టైమ్‌లో ఎప్పుడైనా గూడా. సో, కొంతమంది అప్లైన్ పిలిస్తే కూడా రారండి. అప్లైన్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వరు. అది రాంగ్ అండి. అప్లైన్‌కి మనమే ఫోన్ చేసి మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి మన అప్లైన్ ఎందుకుండేది? తను గ్రోత్ కావాలనుకుంటే మనని గ్రోత్ చేస్తే తను గ్రోత్ అవుతాడు కాబట్టి, మనం చెప్తున్నాడో వినండి ఫస్ట్. తనకి మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఏదైనా నెగెటివ్ వచ్చినప్పుడు అప్లైన్‌తో మాట్లాడండి. డిస్కషన్ చేయండి. దానికి సొల్యూషన్ ఇస్తాడు మీకి. ఆటోమేటిక్‌గా సొల్యూషన్స్ వస్తాయి. మీరు గ్రోత్ కావడానికి. సో, అప్లైన్‌కి ఫాలో తీసుకొనేసి టైమ్ తీసుకొనేసి 1, 2 మీటింగులు చేర్చండి. ఆ 1, 2 మీటింగులు ఫాలో అవ్వండి. ఎలా మాట్లాడుతున్నాడో మీ అప్లైన్‌ని అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ ఎలా చేస్తున్నాడు? ప్లాన్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడు? ఏ పాయింట్లు కనెక్ట్ చేస్తున్నాడు? ప్రెజెంటేషన్ చేసేటప్పుడు. క్లోజింగ్ ఎలా చేస్తున్నాడు? బిజినెస్‌ని. జాయినింగ్ ఆఫర్‌తో క్లోజ్ చేస్తున్నాడా? ఫాస్ట్ అట్ 8%తో క్లోజ్ చేస్తున్నాడా? ఆ క్లోజ్ చేయడానికి ఏమేమి వాడుతున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? ఏమేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు? అబ్జర్వ్ చేయండి. మీ అప్లైన్. ఫాస్ట్ అట్ 8% గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడా? ఫాస్ట్ అట్ బ్రాంచ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడా? సో, ఆహ్, డ్రీమ్ గురించి మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడు? అబ్జర్వ్ చేయండి. దాన్ని ఫాలో కండి. ఆటోమేటిక్‌గా మీకు కూడా సక్సెస్ వస్తుంది. మీ అప్లైన్‌కి వచ్చిందంటే మీకే వస్తది. ఏం ఫాలో అయ్యాడో అది మీరు ఫాలో అయితే మీకే వస్తది. సింపుల్. నో సీక్రెట్స్. ఇక్కడ ఏం సీక్రెట్స్ ఉండవండి. అండ్ తర్వాత ఏ మెంటర్ హూ ఈస్ ఎ ట్రూ లీడర్ విల్ ఎనెన్చువల్లీ హెల్ప్ యూ ఔట్ బికాజ్
హీ నోస్ దట్ వెస్టీజ్ యాజ్ ఎ రోల్ అప్ బిజినెస్, రోల్ అప్ ఎల్ఓబి. మల్టిపుల్ ఎల్ఓబిలు వస్తాయండి. ఎల్ఓబి వస్తుంది కాబట్టి లీడర్కి అర్థం అవుతుంది. ఎందుకు చెప్తుంటాడు తను మిమ్మల్ని గ్రో చేయించడానికి, సపోర్ట్ ఎందుకు ఇస్తాడు అంటే తనకు తెలుసు తన టీం గ్రోత్ అవడానికి, మల్టిపుల్ ఇన్కమ్లు పొందడానికి నీ దగ్గర వచ్చి వర్క్ చేస్తే నీది కూడా ఇంకొక మల్టిపుల్ ఎల్ఓబి వస్తుంది అనేసి, అది రోల్ అప్ అవుతుంది అనే విషయం తనకి తెలుసు కాబట్టి నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. నువ్వు మొహమాట పడద్దు. ఆయన చెప్తాడో రాడు, అంత పెద్ద లెవెల్లో ఉన్నాడు, ఆయన చాలా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాడు, వేరే పెద్ద అచీవ్మెంట్ లో ఉన్నాడు, వస్తాడో రాడో నువ్వు ఆలోచన చేయదు. నువ్వు ఫాలోఅప్ చేయి, నువ్వు టైం తీసుకో. అండ్ మిస్టేక్ 4, టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. సో బిగినింగ్ టూ సెన్సిటివ్ అండి. చాలా మంది బిగినింగ్ లో చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఆల్వేస్ బ్లేమ్ దెమ్సెల్ఫ్ ఆర్ ద ఆపర్చునిటీ వెన్ పీపుల్ సే నో. పీపుల్ కి మనం బిజినెస్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు వాళ్ళు నో చెప్పారనుకోండి, అరే మన వల్ల కాదు ఈ బిజినెస్ చేయడం, అంత ఈజీ కాదు, వాళ్ళు ఎవరికి చెప్పినా వినట్లేదు సార్, ఎవరికి చెప్పాను సార్, నేను 100 మందికి చెప్పాను సార్, వాడిని వినట్లేదు సార్ అంటుంటారు. వినరండి, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు వింటారు? వినరు. మనం విన్నామా ఫస్ట్ లో బిగినింగ్ మన అప్లైన్ వచ్చి చెప్తానే తీసుకో రాసుకో నాకు ఫాస్ట్ 8% వెయిట్ వేసి ఆర్డర్ అన్నామా? మనం కూడా మన అప్లైన్ 10 సార్లు ఫోన్ చేసి ఉంటే ఎన్నిసార్లు స్కిప్ కొట్టింటామో, ఎన్నిసార్లు వినిండమో, ఎన్నిసార్లు మన అప్లైన్ ఫాలోఅప్ చేసి ఉంటాడో, మన ఇంటికాడికి ఎన్నిసార్లు వచ్చి ఎన్నికపోయి ఉంటాడో, మన ఫోన్ చేసి ఎన్నిసార్లు ఇబ్బంది పడి ఉంటాడో ఫోన్ చేసి ఎత్తుకుంటే. మనం విన్నామా? మన అప్లైన్కి రెస్పాండ్ అయినామా? ఈవెన్ నేను మా అప్లైన్ ఫోన్ చేస్తే 4 months గానే మీటింగ్ రాలేదండి. 4 months బిగినింగ్ లో. థ్యాంక్స్ టు మై అప్లైన్ 4 months రాలేదండి నేను. కానీ ఆ రోజు అరే నో చెప్పారనేసి నేను నా టీంలో 100 మందికి ప్లాన్ చెప్పానండి. ఫస్ట్ బిగినింగ్ మంత్ 40-50 మందికి ప్లాన్ చెప్తే ఒకరు కూడా యాక్సెప్ట్ చేయలేదనుకోండి. నెగిటివ్ చేసడం స్టార్ట్ చేశారు. బిజినెస్ మ్యాన్ అని కామెంట్ చేశారు. అరే 1,00,000 సంపాదిస్తాడంట, కారు కొంటాడంట అని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. బంధువులు, రిలేటివ్స్ అందరికీ ప్లాన్ ఎవరికైతే చెప్పానో వాళ్ళందరూ నేను వస్తే పక్కకు పోయేవాళ్ళు. అరే వాడు వస్తే తలకాయలు తింటారా బిజినెస్ అనేసి. నేను ఆ రోజు వాళ్ళు నో చెప్తున్నారు, ఎగతాళి చేస్తున్నారని స్కిప్ కొట్టింటే, నేను పర్సనల్ గా రిజెక్ట్ చేసుకుంటే బిజినెస్ కి నేను తరంగాను అనేసి, బిజినెస్ నాకు వద్దు అనేసి నేను వదిలేసుకోనంటే ఈ రోజు 3.3 lakh తీసుకోలేను. అండ్ ఏసీ వేసుకొని 14,50,000 కారులో ఆడియో నాకు నచ్చిన సాంగ్స్ వేసుకొనేసి 120, 130, 140 స్పీడ్ లో వెళ్తుంటే జమ్మని యాడో బస్సు చేరుకునే టయానికి నేను హాఫ్ ఆఫ్ ద టైంలోనే చేరుకుంటానండి నా లక్ష్యాన్ని. అంత సైకిల్ కొనలేని స్టేజ్ నుంచి వచ్చిన నేను ఆ రోజు పర్సనల్ రిజెక్షన్ నో చెప్పారు 50 మంది. 1.5 year అయింది, సిల్వర్ అవ్వలేదు. 2 years అయిపోయింది, సిల్వర్ అవ్వలేదు. సో ఎవరికి చెప్పినా వినట్లేదు, ఎవరు చెప్పినా నో చెప్తున్నారు, ఎవరు జాయిన్ కావట్లేదు అనేసి నేను ఆ రోజు పర్సనల్ గా రిజెక్ట్ చేసుకుని ఉంటే ఇలాంటి లైఫ్ స్టైల్ దొరికేది కదండి, నాకు దొరికేది కాదు. చాలా మంది కామెంట్ చేశారు, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఆ రోజు నేను రిజెక్ట్ చేయలేదు బిజినెస్ ని. కార్ కొంటాడంట, ఈ మోహన్ చూడు, నవ్వుకున్నారండి, ఎగతాళి చేశారు. నేను అదే కార్ వేసుకుని వెళ్తే నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గుంపులు కూడా మాట్లాడుకుంటారు. ఈ రోజు మా బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైతే చేశారో అదే పరంగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళి నా కారు చూపించొస్తా. ఏదన్నా కొంచెం చిన్న ఈవెంట్ జరిగినా కూడా వెళ్ళిపోతా మా అమ్మ నాన్నని పిలుచుకొని. సో చూపించడానికి. రిజెక్ట్ చేసుకుంటే ఇలాంటి లైఫ్ పొందలేం కదా. మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకోవద్దండి. సో ఇలాంటి లైఫ్ కోసం వెయిట్ చేయండి, ఏం కాదు, నో ప్రాబ్లం. సో ద రైట్ అప్రోచ్ ఈస్ బీ కరేజ్ ఎనఫ్ టు ఫేస్ రిజెక్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అరే బాస్, అలలు లేకోకుండా సముద్రం మీద నావని నడిపితే ఎవడని నడుపుతాడండి. అలలు ఉన్నప్పుడు నడపగలిగేవాడే పోటుగాడు, హీరో, మంచి నావికుడు. కరెక్టనే కదా? అరే మీరు గమనించండి, సినిమాల్లో హీరోలు ఎవరున్నా కానీ ఎవరు నచ్చుతారండి హీరోలు? ఎవరైతే బాగా డాన్స్ చేస్తాడో, ఎవరైతే ఎనర్జెటిక్ గా ఉంటాడో, ఎవరైతే బాగా ఫైట్లు చేస్తాడో వాళ్ళని నచ్చుతారండి. ఎవరైతే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ లాస్ట్ లో సాల్వ్ చేసుకుంటూ వచ్చేవాడు హీరో అవుతాడండి సినిమాల్లో. అరే 2 గంటలు 3 గంటలు కూర్చున్నాను సినిమాల్లోనే, ఏం చేశారా సినిమా, అది యాక్టింగ్ అండి. కానీ ఎంత మోటివేట్ అవుతామండి, ఏముండాలి రియల్ లైఫ్ లో కూడా మనం అలా ఉండాలనుకుంటాం. ఉండగలుగుతున్నామా? మనం చిన్న అబ్జెక్షన్ వస్తే మనం రిజెక్ట్ చేసుకుంటే దీనికి మన పరంగా అనేసి. సో ఎలిజిబిలిటీ సంపాదించాలండి. ఒక జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటది, అర్హత. బీటెక్ కలిగిన వాళ్ళని తీసుకుంటాం, ఎంటెక్ చేసిన వాళ్ళని తీసుకుంటాం, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటాం. అలాగే 40,000 PV వచ్చిన వాళ్ళకి 1,00,000 అర్హత అండి. ఎలాగైతే బయట జాబ్ కి అర్హతలు ఉంటాయో బిజినెస్ లో కూడా 4 బ్రాంజులు చేస్తే డైమండ్ అండి, అర్హత అండి. 3 బ్రాంజులు చేస్తే స్టార్ అండి, అది అర్హత అండి.
ఎలాగైతే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకి జాబ్ చేస్తారో, ఇక్కడ ముగ్గురిని బ్రాంజులు చేస్తే అర్హత అండి స్టార్ అనే అర్హత. నలుగురిని బ్రాంజులు చేస్తే డైమండ్ అనే అర్హత అండి. 6 మందిని బ్రాంజులు చేస్తే క్రౌన్ అనే అర్హత అండి. 40,000 పీవీ చేస్తే 1,00,000 ఇన్కమ్ అర్హత అండి. 1,00,000 తీసుకునే అర్హత అండి మీకి. రిజెక్షన్ చేసుకుంటే ఇవన్నీ కావండి. మనం అర్హతను సంపాదించడానికి ఫేస్ చేద్దాం. రిజెక్షన్స్ అన్ని ఫేస్ చేద్దాం. ఫైట్ చేద్దాం. అలలు లేకోకున్నప్పుడు ఎవరైనా నావ నడుపుతారండి. అలలు ఉన్నప్పుడు నడిస్తేనే మంచి నావికుడు అవుతాడు. కరెక్టేనా? సో రిజెక్షన్స్ రైజ్ టు జస్ట్ బికాస్ టైమింగ్ ఈజ్ నాట్ రైట్. అలా అబ్జెక్షన్స్ వచ్చాయనుకోండి, నా టైం కాదు, నా టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి. మీకు మిమ్మల్ని నా టైం వచ్చినప్పుడు చెప్తారనేసి నన్ను కామెంట్ చేసినప్పుడు అండి, వాళ్ళందరూ కామెంట్ చేస్తుంటే మొబైల్లో బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండి. నాకు కూడా ఎప్పుడన్నా ఏంట్రా సక్సెస్ రావట్లేదు అనిపిస్తే ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళందరూ మాటలు విన్నప్పుడు నాకు ఛార్జింగ్ ఎక్కేదండి. ఎట్లయినా సరే వీళ్ళ ముందర కార్లో దిగాలి, ఎట్లయినా సరే వీళ్ళ ముందర ₹1,00,000 సంపాదించి చూపించాలి, నేనేంటో చూపించాలి అనే ఆ రిజెక్షన్ లో నుంచి ఒక కసి పుట్టిందండి. వాళ్ళ ముందర ఇప్పుడు లక్షలు 3 లాక్స్, 1,00,000 అనుకోలేదండి, 1,00,000 అనుకున్నానండి, 3 లాక్స్ సంపాదిస్తున్నాం. కార్ అనుకున్నానండి, లక్షల కార్ని డ్రైవ్ చేస్తున్నానండి. సో మీరు కూడా, నేను డ్రైవ్ చేయడం కాదు, మన టీంలో ఆల్రెడీ చాలా మంది పీపుల్ కార్ని డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళ ఓన్ కార్ని. సో మనం కూడా రైట్ టైం కోసం వెయిట్ చేయండి. ఆ టైం రైట్ టైం కాదు. మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు, మిమ్మల్ని రిజెక్ట్ చేసుకున్నప్పుడు, ఎవరో మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకుంటే అది రాంగ్ అండి. రిజెక్ట్ చేసుకోవద్దండి. మిమ్మల్ని కాదు రిజెక్ట్ చేస్తున్న ఆపర్చునిటీని రిజెక్ట్ చేశారు అండి. తిరుపతికి వెళ్ళి లడ్డు తెచ్చాము, వాళ్ళకి ఎవరికో ఇంట్లో వసతి లేదనేసి తిరుపతి లడ్డు తినలేదనుకోండి, అది ఎవరు దురదృష్టం అండి? వాళ్ళ దురదృష్టం. కరెక్టనే కదా! మనదా? ఇచ్చే మనది కాదు కదా! అట్లాంటి లక్షలు సంపాదించే ఆపర్చునిటీని మనం ప్రసాదం లాగా ఇస్తుంటే, తీసుకోలేని దీన్ని చూడలేని వ్యక్తులు, ఆ అవకాశం తీసుకోలేకపోయిన వ్యక్తులు వాళ్ళ రిజెక్ట్ చేసుకుంటుండేది. మనం రిజెక్ట్ చేసుకోవాలా? ప్రసాదం ఇస్తున్నాం మనం. లైఫ్‌ని చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాం. కార్‌లో తిరిగే ఆపర్చునిటీని ఇస్తున్నాం. లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాం జనాలకి. వాళ్ళు నో చెప్తే రిజెక్ట్ చేసుకుంటారా మిమ్మల్ని మీరు? మనల్ని మనం రిజెక్ట్ చేసుకోకూడదండి. మనం ఏంటో చూపించాలి. సరే, నో చెప్తారు. ఏమైతది? ఏమన్నా అయితదా మనకి నో చెప్తే? సింపుల్ అండి. 3 ఎస్‌డబ్ల్యూ, 1 ఎన్ థెరపీ ఉంది. ఏందో చూద్దాం చూడండి. 3 ఎస్‌డబ్ల్యూ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ విల్ అండి. మనం ప్లాన్ చెప్తామండి. ఎవరో ఓకే చేస్తారు. 10 మందికి చెప్తే ఒకరో ఇద్దరో ఓకే చేస్తారు. కొంతమంది ఓకే చేస్తారు. సమ్ విల్, సమ్ వుడ్, సమ్ వాంట్, కొంతమంది నో చెప్పేస్తారు. నాకొద్దు ఈ బిజినెస్, నాకు వర్కౌట్ కాదు, నేను చేయలేను, తిరగలేను, చెప్పలేను, నాకు టైం లేదు, నాకంత తిరిగి చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు. సో వాట్? అయితే ఏంటి? టాటా బిర్లా వాళ్ళండి ఉప్పు అమ్ముకుంటారండి. బతికుంటే ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని తినొచ్చు అంటారండి. అంటే వాళ్ళకి అంత దీన స్థితిలో అయితే లేరు కదండి. వన్ ఆఫ్ ది ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ అండి. రిలయన్స్ మార్ట్‌లో ఉప్పు దొరుకుతది. టాటా వాళ్ళు ఉప్పు అమ్ముతారు. ఏంటండి? మనం ప్రొడక్ట్ అమ్మడానికి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాం, మనం అమ్ముతున్నాం. మనకేంటి? అంత బిజినెస్ ఆపర్చునిటీని మనం ఇస్తున్నాం. సో నెక్స్ట్ వాళ్ళకి అర్హత లేదు తీసుకోవడానికి, బిజినెస్ పొందడానికి వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళకి అర్హత లేనప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి 20:80 రేషియో అండి. మీరు ఇది నమ్మాలి. 20:80 రేషియో. 100 మందికి ప్లాన్ చెప్తే 20 మంది జాయిన్ అవుతారు. 20 మంది జాయిన్ అయితే 20 మంది సీరియస్‌గా బిజినెస్‌ని బిల్డ్ చేసారండి. 20 మందిలో 20% అంటే 4 మెంబర్స్ బిజినెస్‌ని సీరియస్‌గా తీసుకుంటారు. ఎంతో కొంత. అంటే ప్రొడక్ట్ పర్చేజ్ చేయడము, కన్సిస్టెన్సీ పెట్టడము, వన్ టు వన్‌లు చేయడము, మీటింగ్‌లు చేయడము, మీటింగ్‌లో వచ్చి కూర్చోవడం, వాళ్ళకి తెలిసినోళ్ళు వచ్చి మీటింగ్‌లో కూర్చోవడం జరుగుతది. అండ్ ఆ 4లో 20% అంటే ఒకరండి లీడర్స్. దే ఆర్ లీడర్స్. అంటే 100కు 1% కూడా లీడర్ అయ్యే ఛాన్స్ లేదు నెట్వర్క్ మార్కెటింగ్‌లో. అర్హత సాధించే వాళ్ళు 100కి ఒకరే ఉంటారు. అంతెందుకండి, మన స్కూల్‌లో ఉన్నారు. మన స్కూల్‌లో 10థ్ క్లాస్ బ్యాచ్ ఎంతమందండి? ఇంటర్మీడియేట్ బ్యాచ్ ఎంతమంది? ఎంతమంది జాబులు సంపాదించారు? 1 ఆర్ 2% కరెక్టేనే కదా! 100 మందికి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్సో సేమ్ థింగ్. బయట ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ కూడా. 100కి ఒకరు లీడర్ అవుతారండి. ఆ లీడర్ వందల మందిని తెస్తాడు. లక్షల పీవీలు తెస్తాడు. క్రౌన్ అయిపోతాడు. క్రౌన్‌లని క్రియేట్ చేస్తాడు. సో నీ టీమ్‌లో లీడర్స్ 20 మంది రావాలంటే 2000 టీమ్ ఉంటే 20 మంది యాక్టివ్‌గా వన్ టు వన్ చేయగలిగే వాళ్ళు, మీటింగ్ చేయగలిగే ప్లాన్ చెప్పగలిగే వాళ్ళు, సీఎంటీ చేయగలిగే వాళ్ళు నీ టీమ్‌లో 20 మంది ఉంటారు. నీ టీమ్ సైజ్ 2000 ఉంటే 20:80 ఆ రేషియోని మీరు ఫాలో కండి. ఆ రేషియోని అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ బిజినెస్ అండి.
రియలైజ్ ద బిజినెస్, అండర్స్టాండ్ ద బిజినెస్. వెరీ సింపుల్ బిజినెస్ అండి. అర్థమైతే, అర్థం కాకుంటే ఏం చేయలేము. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీ అప్లైని ఫాలో అవ్వండి. అండ్ రైట్ అప్రోచ్ అండి. సో ఇన్స్టింట్ ఆన్ డూయింగ్ ద నెంబర్స్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. మీరు పట్టు వదులుకోకుండా ప్రయత్నం చేస్తే వెళ్ళండి, నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాయండి. నేను బిగినింగ్ లో 70-80 మందికి రూపాయి క్యాన్ వేసి కాన్ బాక్స్ లో పిలిచేవానండి, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అదే 4 years గడిచే టైంకి వాట్సాప్ గ్రూప్ లో మీటింగ్ ఉంది పలానా రోజు అని మీటింగ్ వేస్తే అనంతపూర్ లో పెద్ద హాల్ బుక్ చేసామండి, రమణ రమేష్ థియేటర్ లో 14 మంది వచ్చారండి. అందులో దాదాపు 1000 మంది నా టీమే వచ్చారు. అర్థం చేసుకోండి. 4 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేసిన బిగినింగ్ లో 100 మందికి 100 కాయిన్లు వేసి చేస్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు మీటింగ్ కి. అదే 4 years గడిచే టైంకి నెంబర్ ఇంక్రీజ్ అయిందా లేదా? మీరుంటే ఇంక్రీజ్ అవుతుందండి, మీరు లేకోకుంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? సో నథింగ్ మోర్ దాన్ టైమింగ్. టైంకి మించింది, సమయానికి మించింది ఏది లేదండి. సమయానికి సమయం ఏంటి, మీ టైం స్టార్ట్ అవుతుంది. అండ్ నెంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. రీటైల్ సేల్ నెగ్లెక్ట్ చేస్తుంటారండి. మినిమం కన్సిస్టెన్సీ పెట్టరండి. టీం ఏమో కన్సిస్టెన్సీ పెట్టండి, టీం బిల్డ్ చేయండి అని చెప్తుంటారు. వాళ్ళు కన్సిస్టెన్సీ పెట్టరు. ఫస్ట్ మినిమం కన్సిస్టెన్సీ అండి, మినిమం కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీలు 2 చేయొచ్చండి. ఒక కన్సిస్టెన్సీ ఇంట్లోకి, ఒక కన్సిస్టెన్సీ బయట అమ్ముకోవడానికి, రికమెండ్ చేయడానికి. మనకు తెలిసిన రిలేటివ్స్, స్ట్రేంజర్స్, ఇరుగు పొరుగు వాళ్ళు, నైబర్స్, కొలీగ్స్, వీళ్ళకి ప్రొడక్ట్ పరిచయం చేయండి. ఆ ప్రొడక్ట్ వాళ్ళు వాడితే, ఆ ప్రొడక్ట్ నచ్చితే వాళ్ళు రెగ్యులర్ గా వాడతారు. మీకు కొంచెం రీటైల్ ప్రాఫిట్ వస్తుందండి. బిగినింగ్ లో 5%, 8%, 10% లో ఉండే వాళ్ళకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఆ రీటైల్ ప్రాఫిట్ వస్తే బిగినింగ్ లో వేరే ఊరికి వెళ్ళడానికి కన్సిస్టెన్సీ అండి. 3000 రూపాయలు ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 600 డిస్కౌంట్ వస్తుందా? 10% ఫ్రీ ప్రొడక్ట్ అంటే 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందా? 900. సో 900 రూపాయలు మనం డీజిల్ బండిలో పెట్రోల్ వేసుకోవడానికి, వేరే చిన్న చిన్న దగ్గరలో ఉన్న చుట్టుపక్కల 100 కిలోమీటర్లలో మన బిజినెస్ బిల్డ్ చేయడానికి, ఛార్జీలు పెట్టుకోవడానికి, ఛార్జెస్ కి ఉపయోగపడుతుంది బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి. బిగినింగ్ లో ఏమీ చేయకోకుండా బిజినెస్ లో ఏమీ రాదండి. మనము రిటైల్ చేస్తే కొంచెం కమిషన్ వస్తుంది బిగినింగ్ లో, రిటైల్ ప్రాఫిట్. ఆ డబ్బులు పెట్టుకునేసి చుట్టూ 100-150 కిలోమీటర్ల చుట్టుపక్కల మీ టీం బిల్డ్ చేయండి బిగినింగ్ లో. బిగినింగ్ వస్తానే కొంతమంది చెన్నైలో చేద్దాం సార్ అంటారు, ఢిల్లీలో చేద్దాం సార్ అంటారు. ఎప్పుడు పోవాలి అంత దూరం బిజినెస్ బిల్డ్ చేయడానికి? బిగినింగ్ లో 100 నుంచి 150 కిలోమీటర్ల సరౌండింగ్ లో, 200 కిలోమీటర్ల సరౌండింగ్ లో బిజినెస్ బిల్డ్ చేయండి. మీకు కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత, మీకు కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత, బిజినెస్ లో కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత చిన్నగా టీంని ఎక్స్పెండ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు చెన్నైలో ఉన్నారు, నో ప్రాబ్లం, ఓకే, వాళ్ళందరినీ జూమ్ మీటింగ్ లో అటెండ్ చేయించండి, నో ప్రాబ్లం. ఫాస్ట్ గా వెళ్తారు. వాళ్ళు నచ్చి చేశారనుకోండి, స్టార్ట్ చేశారనుకోండి, ఎస్ పదం అప్లైన్ సపోర్ట్ తీసుకుని సెల్ఫీ చేద్దాం. సో బిగినింగ్ లో రిటైల్ చేయడం వల్ల మనకి సపోర్ట్ అవుతుంది. అండ్ రిటైల్ చేయడం వల్ల ఏం దొరుకుతుంది అంటే అండి, రిటైల్ చేయడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్ వాడిన తర్వాత మళ్ళీ అడుగుతారు. మళ్ళీ అడిగితే వాళ్ళకి, సార్ మీరు ఐడి వేసుకుంటే మీకు తక్కువ రేట్కి వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది అనేసి మన నెట్వర్క్ బిల్డ్ చేసుకొచ్చే వాళ్ళని. అలాగా మా బ్రదర్ కండి పేస్ట్ సోప్ అడిగాడు, నాకు వేరే ఏమొద్దు, పేస్ట్ సోపు బ్రష్ తెచ్చేయమన్నాడు. ఈరోజు డైమండ్ డైరెక్టర్ అండి, 1,25,000 సంపాదిస్తున్నాడు. ఆ రోజు పేస్ట్ సోపు నేను అమ్మాను కాబట్టి తనకి ఈ రోజు నాకు డైమండ్ దొరికింది. నేను ఆ రోజు రిటైల్ చేయకోకుండా డైమండ్ మిస్ అయ్యింది. చాలా మంది రిటైల్ చేయరండి, టీం రావాలా. రిటైల్ చేయరు, టీం రావాలా. ఎట్లా వస్తుంది? రిటైల్ చేయండి. ఆ గెస్ట్, ఆ కస్టమరు నీకు నెట్వర్క్ ఇస్తాడండి. తను నెట్వర్క్ చేయకపోయినా తన ఫ్రెండ్స్ నో రిలేటివ్స్ నో పరిచయం చేస్తాడు. వాళ్ళ ద్వారా కూడా మనం నెట్వర్క్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా గ్రో అయిపోవచ్చు. సో రీటైల్ చేస్తే మనకి నెట్వర్క్ పెరుగుతుంది. వాళ్ళ నుంచి మనం టీం బిల్డ్ చేసుకోవచ్చు, ప్లాన్ చెప్పి వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళ నుంచి టీం పెరుగుతుంది. సో యూ నీడ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. మన టీం కి మనమే ఎగ్జాంపుల్ లో ఉండాలండి. కన్సిస్టెన్సీ పెట్టండి కాదు, మనం కన్సిస్టెన్సీ పెట్టి నేను పలానా పెట్టాను, నేను గ్రూప్ లో, మీ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో వేయండి, నేను కన్సిస్టెన్సీ పెట్టాను చూడండి, మీరు పెట్టండి అనేసి. సో నేను ఇలాగ చేసుకోగలుగుతున్నాను, నేను పలానా ఊర్లో మీటింగ్ చేసి వచ్చాను, మీరు చేయండి అనేసి గ్రూప్ లో పెట్టండి. ఆటోమేటిక్ వాళ్ళకి అర్థం అవుతుందండి. సో పీపుల్ చెప్తే చేయరండి, మీరు చెప్పిందల్లా ఫాలో గారు, మీరు చెప్పిందల్లా చేయరండి, మీరు చేసేదాన్ని ఫాలో అవుతారండి. డౌన్ లైన్స్ మీరు ఏం చెప్తే అది చేస్తారండి. అంతెందుకు మనమే ఉన్నామండి, చిన్నప్పుడు అమ్మో నాన్న ఏం చెప్తుంటే దానికి అడ్డం పోయి చేస్తుంటాం. వాళ్ళు చెప్పిన పనులు చేయము, కానీ వాళ్ళు చేసే పనిని చేయాలని ట్రై చేస్తాం. నాన్న ఏదన్నా గొయ్యి తవ్వుతుంటే పోయి ఆ పార పట్టుకోవడము, గుణపం తీసుకోవడము, తవ్వడానికి ట్రై చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తాం చిన్నప్పుడు తెలియని వయసులోనే. రేపు పక్కకు పోరంటే పోము. అలాగే వాళ్ళు కూర్చొని ఏదైనా పని చెప్తే పోనని అంటాం.
నాకు వాళ్ళు నేను చేయను అంటారు. కానీ చేస్తుంటే అడ్డం పోతాం. ఎవరైనా అంతే అండి. మన డౌన్‌లైన్స్ మన పిల్లల్లాగే గదా! చెప్తే చేయరండి. మనం చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు. మనం చేస్తే వాళ్ళు చేస్తారు. అడ్డం వచ్చి చేస్తారు. నేను చేస్తా సార్. నేను సీఎంటీ చేస్తే సార్ మీరు ఉండండి సార్ నేను చేస్తా సార్. సార్ సీఎంటీ. సార్ నేను ప్లాన్ చెప్తా సార్. అడ్డం వస్తారండి. మనం చేస్తే. లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. లీడర్‌షిప్ ఈస్ నాట్ ఏ పొజిషన్. ఇట్స్ యాక్షన్. రెస్పాన్సిబిలిటీ, ఎగ్జాంపుల్, అకౌంటబిలిటీ. లీడర్ ఈస్ ఎ లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. సో రైట్ అప్రోచ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ అండి. కొంచెం ఎఫర్ట్ పెట్టండి. పర్సనల్లీ టు బిల్డ్ రిటైల్ సేల్స్ ఇది బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఇందాక మాట్లాడేశాను. అండ్ అకంప్లిష్ టు అబ్జెక్షన్ 2 లక్ష్యాలను పెట్టుకోండి. ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు టీచ్. మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్లాన్ చెప్పడానికి ప్రాక్టీస్ చేయండి. ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి బిగినింగ్ లో. మీటింగ్ చేయడం నేర్చుకోండి. 1-to-1 చెప్పడం నేర్చుకోండి బిగినింగ్ లో. సో అండ్ ప్రొవైడ్ ఇమీడియట్ ఇన్కమ్. సో దానివల్ల అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. రీటైల్ షేర్స్ వల్ల అండ్ టీమ్ పెరగడం వల్ల రీటైల్ మనకి టీమ్ ఇన్కమ్ పెరుగుతుంది బిగినింగ్ లో వర్క్ చేసుకోవడానికి. రైట్ అప్రోచ్ అండి. సో యాజ్ యూ గ్రో మోర్ సక్సెస్ఫుల్ యూ మే చూస్ టు డెలిగేట్ మోర్ ఆఫ్ సెల్లింగ్ టు న్యూ డౌన్లైన్స్. ఎక్కువ మంది డౌన్లైన్ స్పాన్సరింగ్ నెట్వర్క్ పెంచండి. వాళ్ళని కూడా కన్సిస్టెన్సీలోకి అలవాటు చేయండి. రీటైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా బిజినెస్ పెద్దగా చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుందండి. సో ఏమంటారు, అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్, దాని తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ బోనస్లు మనం ఇమీడియట్ గా మనం గ్రో అవడానికి తీసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. అదే అలాగే బిజినెస్ బిల్డర్ బోనస్ కి అండ్ ఎల్ఓబి తీసుకోవడానికి, అలాగే కార్ ఫండ్ తీసుకోవడానికి, ట్రావెల్ ఫండ్ తీసుకోవడానికి, హౌస్ ఫండ్ తీసుకోవడానికి కూడా అలాగే నెట్వర్క్ పెద్దగా అయితే అన్ని వచ్చేస్తాయి. సో 6th ఇన్కమ్ అండి, లిస్నింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. కలల దొంగలండి. సో అబ్జెక్షన్స్ ఫ్రమ్ లవ్డ్ వన్స్, క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ కాలేజెస్ అండ్ కాజెస్ మెనీ పీపుల్ టు అబాండెడ్ దేర్ డ్రీమ్స్. మిమ్మల్ని డ్రీమ్స్ ని చేరుకోకుండా మీ డ్రీమ్స్ ని మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరు కారణం అంటే మన లవ్డ్ వన్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్. నేను బిజినెస్ మీటింగ్ విన్న తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ వెళ్ళానండి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయిని పిలిచి ప్లాన్ చెప్పాను. ఎందుకంటే వాడు నాకు బాగా ఇష్టం, అన్ని షేర్ చేసుకుంటాము. రేపు మనం బిజినెస్ లో గ్రోత్ కావచ్చా, ఇట్లా చాలా బాగుందంటే వాడంతా వినేసి ఏంట్రా ఇది అన్నాడు. ఇట్లా ఏం లేదురా, ప్రొడక్ట్ ఉంటే బయట కొనే బదులు ఇక్కడ కొనాలా, ఇట్లా మనం చేసుకుంటే వెళ్ళిపోతే బాగా బిజినెస్ లో గ్రోత్ అయిపోవచ్చు అంటే వాడు అన్న మాట అంటే కిందికి పైకి చూసి, ఆ ఎంబీ ఏదో కంప్లీట్ చేసుకుంటే నెలకు 15-20 ఇస్తారండి, 20,000 ఇస్తారా, నువ్వు ఏంట్రా ఇది ఏంది సోపులు షాంపులు ఉంటాయి, ఇలాంటి వర్కౌట్ కావు, మా ఆన్ చేశాడు, ఇవన్నీ వర్కౌట్ కావు అని చెప్పాడు. ఫస్ట్ ఏమనిపిస్తుంది, అరే ఈ క్లోజ్ ఫ్రెండ్ అయినట్లేదంటే ఎవరు వింటారు, అరే నా మాట ఇన్ని కాలేజ్ పోరా, సబ్జెక్టులు కట్ చేసుకోరా, జాబ్ చేసుకోరా, ఇవన్నీ వదిలే అని చెప్పారు. మా రిలేటివ్స్ కి చెప్పా, అరే ఏంద్రా చదువుకున్నావు, ఏంట్రా సోపులు షాంపులు, వదిలేరా ఇట్లాంటివన్నీ కుదరవు అన్నాడు. అండ్ తర్వాత మా నాన్న అండి, వాడు ఏదో లేక ఒక కొడుకు పుడితే వాడు తినక సంపాదించి వాడు సంపాదించిన వల్ల వాళ్ళకే పెట్టి చదివిస్తే వాడు ఏదో బిజినెస్ వెస్టీజ్ అని పట్టుకొని తిరుగుతున్నాడు, మీరన్నా చెప్పండి రా అని నా ఫ్రెండ్స్ కి చెప్పాడు, మీరన్నా చెప్పండి రా అని మా రిలేటివ్స్ కి చెప్పారు. అందరూ వచ్చి చెప్పారు, ఏంట్రా మీ నాన్న అంత కష్టపడి చదివిస్తే ఏంటి సోపులు శాంపుల్ అమ్ముకుంటే పోతున్నావు అంట, ఇట్లాంటివన్నీ కుదరవురా అనేసి రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా డ్రీమ్ ను లాగేయడానికి, నా డ్రీమ్ నుంచి నన్ను దూరం చేయడానికి ట్రై చేశారండి. వాళ్ళ డ్రీమ్స్ నేను ఇనింటే, వాళ్ళ అబ్జెక్షన్స్ నేను ఇనింటే నేను ఈరోజు నా డ్రీమ్ నేను చేరుకోనండి. విన్నాం, ఒక భార్య సీరియస్ గా బిజినెస్ చేస్తుందంటే వాళ్ళ భర్త చెప్తాడండి, బాగా చేసిన వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోకుండా వంటలు చేయకోకుండా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉమెన్ అయిపోతావు, పెద్ద సంపాదించేస్తావు, లక్షలు సంపాదిస్తావు, కారు కొంటావు, నువ్వు తిరుగుతావు చూసినాం కానీ చాలదు, కానీ ఫస్ట్ నోరు మూసుకొని ఇంట్లో ఉండంటారు. అది భర్త చేస్తుంటే ఏదో చేస్తున్నది చేయకోకుండా మళ్ళీ ఇంకోటి తీసుకున్నావా, ఇన్నాళ్ళు పొడిచింది చాలదా, ఇన్నాళ్ళు సంపాదించేది చాలదా, ఇంకోటి దాంట్లో ఏందో చేస్తా ఉంటా, టైం అంతా వేస్ట్ కదా, ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఇన్నాళ్ళ నుంచి 6 నెలలు గడిచింటది, 1 year గడిచింటది, 6 నెలల నుంచి పోయి చేసావు, ఏమొచ్చింది, ఎంత వచ్చింది, బాగా చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ వర్కౌట్ గా వదిలే అనేసి చెప్తుంటారు. మనకి ఏమనిపిస్తుంది, రిలేటివ్స్, బంధువులు, ఇంట్లో వాళ్ళు ఇట్లా అబ్జెక్షన్ చేస్తుంటే మన డ్రీమ్స్ ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నట్లే కదా, మన డ్రీమ్స్ ని మనం చేరుకోకుండా లాగేస్తున్నట్లే కదా. వాళ్ళ మాటలు విని ఆగిపోయినాం అనుకోండి, మనం గ్రోత్ కాలేదు. వాళ్ళ మాటలు వినుకోకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే, సో బిజినెస్ స్టార్ట్ చేయకుండానే ఇట్లాంటి వాళ్ళు చెప్పే వాటిని మానేసి బిజినెస్ లో నుంచి స్కిప్ అయిపోతుంటారు. చాలా మందిని గమనించండి, 3 months 6 months 1 year కి స్కిప్ అయిపోతుంటారు. చాలా మంది 1.5 year కూడా స్కిప్ అయిపోతుంటారు. వాళ్ళు కామెంట్ చేశారు, వాళ్ళు ఇట్లా అన్నారు అనేసి. కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా రైట్ అప్రోచ్ ఏంటంటే అండి, షట్ యువర్ ఇయర్స్ టు ద డ్రీమ్ స్టీలర్స్. మీ చెవులను మూసేసుకోండి డ్రీమ్ స్టీలర్స్. అదే
ఇది చెప్తుంటారు కదండి 3 కోతులది తెలిసిన చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేసి. సో, ఎవరన్నా మన నెగెటివ్ మాట్లాడుతుంటే చెవులు మూసుకోండి. ఎవరన్నా నో చెప్తుంటే నెగెటివ్‌గా మాట్లాడుతుంటే వాళ్ళతో వాదించడానికి పోవద్దండి. నోరు మూసేసుకోండి. కంట్రోల్‌లో ఉండండి. మీ అప్లైని రైట్ అప్లైని తీసుకెళ్ళి వాళ్ళతో ప్లాన్ చేయించండి. ప్లాన్ చెప్పించండి. మీరు వెళ్లి బిగినింగ్‌లో చెప్పడానికి ట్రై చేయొద్దండి. వాళ్ళు మిమ్మల్ని ఇంకా నెగెటివ్ చేస్తారు. బిజినెస్‌లో లేకోకుండానే చేస్తారు. ఫస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ పాటు అప్లైన్ ఏం చెప్తాడో అది ఫాలో అవ్వండి. వాళ్ళ సపోర్ట్ తీసుకొనేసి, యుటిలైజ్ చేసుకొనేసి వాళ్ళతో మీటింగ్‌లు చేయించడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా బిజినెస్‌లో గ్రో అవుతాం. సో, ద రైట్ అప్రోచ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్‌కి ఛాన్స్ ఇయ్యండి. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్‌కి టైమ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ గ్రో అవుతుంది. చాలా మంది మన కళ్ళెదురుగ్గా మన టీమ్‌లోనే మన అప్లయన్సే కార్లు తీసుకున్నారు. 1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ గ్రో అయినారు. మన టైం వస్తది. టయానికి టైం ఇయ్యండి. బిజినెస్‌కి టైం ఇయ్యండి. మీరు గ్రోత్ అవుతారు. ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అయిపోతారు. మీకి అండ్ సెవెంత్ వచ్చేసి అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఆల్వేస్ థ్రోయింగ్ ఎండ్‌లెస్ కంప్లెయింట్స్ అండ్ ఎమోషనల్ డిమాండ్స్ అట్ యువర్ స్పాన్సర్. సో, థింక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. సో, ఏదన్నా అడిగిందంటే వాళ్ళ అప్లైన్ ఇచ్చేయాలండి. ఇయకపోతే అలుగుతారు. నేను బిజినెస్ ఇస్తాను లేదా నీకి? నేను బిజినెస్ ఇస్తాంటే నీకు ఎల్‌ఓబి రాలేదా? బ్లేమ్ చేస్తుంటారు. చాలా మందిని మీరు గమనించండి. ఇదంతా రాంగ్ అండి. నీ డౌన్‌లైన్ అలాగే ఎల్‌ఓబి ఇస్తేనే మనకొస్తది. కరెక్టనే కదా! సో, మన డౌన్‌లైన్ చేస్తే మనకి వస్తది. మనం చేస్తే మన అప్లైన్‌కి ఎట్లా ఎళ్తుందో మన డౌన్‌లైన్ చేస్తే మనకి అట్లే వస్తది. ఏదైనా సరే. సో, డోంట్ డూ ఆహ్, అబూజింగ్ యువర్ స్పాన్సర్. మీ అప్లైన్‌ని దుర్భాషలాడొద్దండి. ఎందుకంటే లక్షలు సంపాదించే ఆపర్చునిటీ ఇచ్చాడండి. ప్రసాదం లాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. కారులో తిరగగలిగే ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. సో, ఆ ఆపర్చునిటీని తీసుకొని యుటిలైజ్ చేసుకొనేసి నేర్చుకోండి. కొంతమందికి అప్లైన్‌కి ఎడ్యుకేషన్ లేనోళ్ళు ఉంటారండి. కొంతమందికి నాలెడ్జ్ లేనోళ్ళు ఉంటారు. ఏమీ తెలియని అమాయకులు ఉంటారు. సో, వాళ్ళకి లేదు. నీకు ఆపర్చునిటీ దొరికింది. నీకు నాలెడ్జ్ ఉంది. స్కిల్స్ ఉన్నాయి. మీటింగ్‌లో, ట్రైనింగ్‌లో అటెండ్ అయ్యి నేర్చుకొనేసి నువ్వు బిజినెస్‌ని గ్రో చేసుకో. గ్రోత్ అయిపో. సక్సెస్ అయిపో. నువ్వు నీ అప్లైన్ కంటే ఫాస్ట్‌గా గ్రో అవుతావు. నీ నీ రైట్ అప్లైన్‌ని చూజ్ చేసుకో లైన్ ఆఫ్ స్పాన్సరింగ్‌లో. ఎందుకంటే అందరూ రెడీగా ఉంటారు. నీకు స్పాన్సర్ లైన్‌లో అందరూ రెడీగా ఉంటారు నీకు హెల్ప్ చేయడానికి. వాళ్ళని చూజ్ చేసుకొనేసి వాళ్ళని పట్టుకొని ముందుకెళ్ళిపోండి. మీరు గ్రోత్ అయిపోండి. సో, డోంట్ బ్లేమ్. ఆహ్, ఎవరికన్నా గాని అడిగినప్పుడు పర్సనల్‌గా ఏదైనా అవసరం ఉండి డబ్బులు అడిగినప్పుడు ఇయ్యలేకపోతే బ్లేమ్ చేయడం. ఎందుకు ఇయ్యరు? మా అప్లైన్ సపోర్ట్ ఇయ్యడు అనేసి. అండ్ వేరు వేరు ఏవేవో మా అప్లైన్‌కి సరిగ్గా మాట్లాడడం రాదు. మా అప్లైన్‌కి ఇంగ్లీష్ రాదు. మా అప్లైన్‌కి ఇంగ్లీష్‌లో మాట్లాడేకి రాదు. ఇంగ్లీష్‌లో పదాలు పలకలేడు. మా అప్లైన్‌కి ప్లాన్ చెప్పేది రాదు. మా అప్లైన్ సరిగ్గా చెప్పలేడు. మోటివేట్ చేయలేడు. మా అప్లైన్ డల్‌గా ఉంటాడెప్పుడు. బయటికే రాడు. ఇట్లాగే చెప్తుంటారు. సో, నిజమే. మీ అప్లైను ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆపర్చునిటీని రిలైజ్ చేసుకోండి. రైట్ అప్రోచ్. మీ అప్లైన్‌ని టీఎఫ్ చేయండి. టీఎఫ్ అంటే మీ అప్లైన్ గురించి ఎడిఫికేషన్ చేయాలండి. మా అప్లైన్ వెరీ గ్రేట్ లీడరు. మీ అప్లైన్ ముందరే మీరు మీ అప్లైన్‌ని టీఎఫ్ చేస్తే కూర్చోబెట్టి, మా అప్లైన్ వెరీ గ్రేట్ లీడర్ అండి. 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి ఇలాగ సీరియస్‌గా బిజినెస్ చేస్తున్నాడు. ఆల్రెడీ బిజినెస్‌లో 1,50,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ 15,00,000 విలువ చేసే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. 12,00,000 విలువ చేసే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాగ వాళ్ళని టీఎఫ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీ అప్లైన్‌కి ఎనర్జీ వస్తది. ఉత్సాహం వస్తది. మీరు కూర్చోబెట్టిన మీ ప్రాస్పెక్ట్‌ల దగ్గర, మీ డౌన్‌లైన్‌ల దగ్గర ఎనర్జిటిక్‌గా మాట్లాడతాడు. చాలా అద్భుతంగా మాట్లాడతాడు. తనలో ఉన్న ఎక్కడెక్కడో ఉన్న నాలెడ్జ్ అంతా బయటికి తీసి పంచాలనుకుంటాడు. మీరు టీఎఫ్ చేస్తే, మీటింగ్ వీల్స్‌కెళ్ళినప్పుడు టీఎఫ్ చేయండి. మీ మీ అప్లైని ఎడిఫికేషన్ చేయండి. గ్రేట్‌గా ఎడిఫికేషన్ చేయండి. అండ్ 100% రెస్పాన్సిబుల్ పర్సన్. బీ ఏ 100% రెస్పాన్సిబుల్ పర్సన్. మీ బిజినెస్‌కి మీ అప్లైన్ రెస్పాన్సిబుల్ కాదండి. మీ బిజినెస్‌కి, మీ లైఫ్‌కి మీరే 100% రెస్పాన్సిబుల్ అని నమ్మండి. మీకు మీరే రెస్పాన్సిబుల్. 100% మీరే రెస్పాన్సిబుల్ అని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. సో, మీ కెరియర్‌కి, మీ లైఫ్‌కి మీరే రెస్పాన్సిబుల్. యూ ఆర్ నాట్ యువర్ స్పాన్సర్ రెస్పాన్సిబుల్. సో, మీకు మీరు రెస్పాన్సిబుల్ తీసుకోండి. అడాప్ట్ టు ద దో లవ్ ఫిలాసఫీ. సో, కొంచెం కఠినమైన ప్రేమను చూపించండి. సో, కఠినంగా ఉండండి. అండ్ అప్లైన్ యువర్ స్పాన్సర్ ఈస్ నాట్ యువర్ బేబీ సిట్టర్. మీ ఆయా ఉంటారు చూడండి. పిల్లలకి ఎప్పుడన్నా గాని ఆకలేస్తే పాలు పట్టించడం, ఏడుస్తుంటే ఆడిచ్చడం, జాబ్‌కెళ్తే జాబ్‌కెళ్తే ఆయా ఉంటారు కదా! ఆడిచ్చడానికి. మీ అప్లైన్ మిమ్మల్ని ఆడిచ్చడానికి ఆయా కాదండి. సో, యువర్ అప్లైన్ ఈస్ ఎ ట్రైనర్. నాలెడ్జ్ తీసుకోండి. కమిట్మెంట్ తీసుకోండి. మీటింగ్ కమిట్మెంట్ తీసుకోండి. నాలెడ్జ్ తీసుకోండి. దాన్ని అప్లై చేసుకొని డూప్లికేట్ చేసుకుంటూ ఎళ్ళండి. సో, స్పాన్సర్ స్పాన్సర్ షుడ్ బి ఏ వారియర్, ఏ లీడర్ అండ్ ఏ కాంకరర్, నాట్ మదర్ హెన్. మీ అప్లైన్ మదర్ హెన్ కాదండి.
కోడి పిల్లలు కోడి ఉంటుంది చూసారా, పైన కాకులు గద్దలు వెళ్ళినప్పుడు కానీ ఇట్లా అంటే కోడి పిల్లలన్నీ వచ్చి రెక్కల కింద దూరుకుంటాయి చూసారా, పల్లెల్లో మీరు గమనించుంటారు. మీ అప్లైన్ అలాగ మదర్ హెన్ కాదండి, ఇస్ ఎ లీడర్, కాంక్రర్. ఆయన ఒక వీరుడు, మీకు వీరునిలాగా తయారు చేసే ఒక ట్రైనర్. మీరు ఈ బిజినెస్ లో గ్రో అయ్యే లీడర్ లాగా క్రియేట్ చేసే ఒక మీ అచీవ్మెంట్లు కొట్టించడానికి నాలెడ్జ్ ఇచ్చే ఓ ట్రైనర్. సో ఈజ్ నాట్ ఏ మదర్ హెన్ అండి. సో మీ అప్లైన్ ని ట్రీట్ చేయండి, ఎడ్యుకేషన్ చేయండి, మీ అప్లైన్ ని మీ డౌన్ లైన్ దగ్గర ఎడ్యుకేషన్ చేయండి గ్రేట్ గా. అండ్ తర్వాత ఎక్స్పీరియన్స్ షేరింగ్. సో ఫాలో ద సిస్టమ్. సో టు అవాయిడ్ ద succumbing టు ద 7 మిస్టేక్స్, సక్యూంబింగ్ ద 7 మిస్టేక్స్. మీరు ఎప్పుడైతే 7 రకాల మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారో, సిస్టమ్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారో, ఆటోమేటిక్ గా మీరు బిజినెస్ లో గ్రో అయిపోతారండి. వెరీ సింపుల్. సో తెలిసి ఉండడం బిజినెస్ లో ప్రాసెసింగ్ కాదండి, ఈ బిజినెస్ లో తెలిసి ఉండడం కాదండి, దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తామో దట్ ఈస్ ద మెయిన్ నాలెడ్జ్. పొసెసింగ్ నాలెడ్జ్ మీన్స్. సో ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటే మనము అంతా తెలిసినట్లు కాదండి, ఆ నాలెడ్జ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అప్పుడు సక్సెస్ వస్తుంది, గ్రోత్ వస్తుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో విషింగ్ యూ వెరీ సక్సెస్ ఇన్ వెస్టేజ్. ఫాలో ద సిస్టమ్, స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క స్టెప్ ని ఫాలో అవుతూ మనం బిజినెస్ లో గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. టుగెదర్ వీఆర్ ద బెస్ట్. మనం అందరము కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క లీడర్ కూడా క్రౌన్ అవుతారు. 1 year లో 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటారు, డ్రీమ్ కార్ ని డ్రైవ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్.